సో మొత్తం వదిలేసేయండి. నేను నిద్ర వస్తుంది, వెళ్ళలేకపోతున్నాను, కాళ్ళు నొప్పులున్నాయి, చేతులు నొప్పులున్నాయి, ఒళ్ళు నొప్పులున్నాయి, అన్నీ వదిలేసేసి ఈ రోజు లైనెక్స్ క్లాస్ జరుగుతుంది. ఈ క్లాస్ నేను నేర్చుకోవాలనే ఫీలింగ్ వెళ్ళిపోండి అంతే. ఓకేనా? సినిమాలో గాని మనకు షో 4:30కి వేస్తే మనం వద్దొద్దు నాకు నిద్ర వస్తుందంటే కాదు కదా. అట్లాగే ఇది కూడా. ఆ? అలాగే 9:30 సెకండ్ షోలకి మనం వెళ్తాం. మ్యాచ్లు ఉంటే అర్ధరాత్రి దాకా ఇండియాని గెలిపించి తీరుతాం. కానీ మన మ్యాచ్ని మనం ఆడుకోవడానికి బద్ధకం. ఏంటి మన మ్యాచ్ మనం ఆడుకోవాలా? ఓకే, గుడ్. సో ఇప్పుడు మనకి రియాలిటీలో చూస్తే సూడో మేనేజ్మెంట్ సూడో మేనేజ్మెంట్ అసలు సూడో మేనేజ్మెంట్ అనే యాక్టివిటీ ఎందుకంటే జనరల్ గా ఎవరైనా సరే మనం కంపెనీలో జాయిన్ అవుతారనుకో. జాయిన్స్ అంటే వెన్ ఎవర్ జాయిన్స్ ఏ న్యూ ఎంప్లాయీ ఎనీ ఆర్గనైజేషన్. సో ఆ న్యూ ఎంప్లాయీకి మనం డైరెక్ట్ గా ఒక యూజర్ ని తయారు చేస్తాం. క్రియేట్ ఏ యూజర్. ఓకే. అయితే ఈ న్యూ ఎంప్లాయీకి మనం క్రియేట్ ఏ యూజర్ తయారు చేసిన తర్వాత అతను KK1 అనుకో. ఎస్. అతనికి పాస్వర్డ్ కూడా 123 ఇచ్చేసాం. ఓకే. అయితే KK1 అనే వ్యక్తి లైనెక్స్ సంబంధించిన వ్యక్తి. is a Linux admin. Yes. బట్ లైనెక్స్ అడ్మిన్ ఈజ్ AWS క్లౌడ్ ఇంజనీర్, ఈజ్ డెవాప్స్ ఇంజనీర్ అనుకోండి. అలాంటప్పుడు వాడికి ఇచ్చే పర్మిషన్స్ వేరుగా ఉంటాయి. అలాగా అతను కాదు, ఇతను టెస్ట్ ఇంజనీర్. ఎస్, అతనికి ఇచ్చే పర్మిషన్స్ వేరుగా ఉంటాయి. అలా కాదు, ఇతనికి డెవలపర్, ఇతనికి ఇచ్చే పర్మిషన్స్ వేరుగా ఉంటాయి. సో టెస్ట్ ఇంజనీర్స్, డెవలపర్, లైనెక్స్ అడ్మిన్, డెవాప్స్ అడ్మిన్. ఎస్. ఎస్ ఫ్రెండ్స్. AWS క్లౌడ్ అడ్మిన్. ఎస్, వీళ్ళందరూ అడ్మిన్స్ అన్నమాట. వీళ్ళందరూ టెస్టర్, డెవలపర్స్. అంటే టెస్టర్ కి ఒకలాంటి పర్మిషన్స్ ఇస్తాం, డెవలపర్స్ కి ఒకలాంటి పర్మిషన్స్ ఇస్తాం. ఎస్, లైనెక్స్ అలాగ మెయింటైన్ చేసి ఒకలాంటి పర్మిషన్స్. అంటే త్రోట్ కంట్రోల్ చేసేదంతా కూడా మనమే కదా లైనెక్స్ ఎన్విరాన్మెంట్ లో. మరి అలాంటి లైనెక్స్ ఎన్విరాన్మెంట్ లో కంట్రోల్ చేసేది మనం అయినప్పుడు, మనం కొత్తగా లైనెక్స్ టీమ్ లో జాయిన్ అయినప్పుడు ఏం జరిగింది అంటే, కొత్తగా నువ్వు లైనెక్స్ టీమ్ లోకి జాయిన్ అయిన వెంటనే ఎస్, మీరే యూజర్స్ ని తయారు చేయాల్సి వస్తుంది. కొత్తగా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు. మరి కొత్తగా ఎవరైతే జాయిన్ అయ్యారో అంటే డెవలపర్స్ అవ్వచ్చు, టెస్టర్స్ అవ్వచ్చు, సమ్మదర్ డేటా సైన్సిస్ట్, పవర్ BI డెవలపర్, సమ్మదర్ ఈ ప్రపంచంలో ఉన్న కోర్సులు మొత్తం నేర్చుకున్న వాళ్ళందరూ కంపెనీలో జాయిన్ అయ్యారంటే వాళ్ళకి సర్వర్ యాక్సెస్ కావాల్సిందే. సర్వర్ యాక్సెస్ మనం ఇవ్వాల్సిందే. ఇవ్వాలంటే వాళ్ళని ఒక యూజర్ గా మనం తయారు చేస్తాం. అయితే మనం యూజర్ గా వాళ్ళని తయారు చేయాలా? నేనే ఒక లైనెక్స్ అడ్మిన్, నేను యూజర్ గా వాళ్ళని తయారు చేయాలంటే నాకు కొన్ని పవర్స్ కావాలి. యాక్చువల్ గా నాకు కొన్ని పవర్స్ ఉండాలా. ఎస్, ఐఎమ్ ఏ న్యూ ఎంప్లాయీ. ఎవరు? నేను లైనెక్స్ సైడ్ న్యూ ఎంప్లాయీగా జాయిన్ అయ్యా. ఓకే. ఐఎమ్ ఏ లైనెక్స్ సైడ్, ఐఎమ్ ఏ లైనెక్స్ అడ్మిన్. ఐ జాయిన్డ్ రీసెంట్లీ ఇన్ దిస్ టీమ్. ఎస్, ఐ జాయిన్డ్ రీసెంట్లీ ఇన్ దిస్ టీమ్. అయితే ఇక్కడ ఆ విషయం ఏంటంటే చూస్తే ఈ లైనెక్స్ అనేది పూర్తి స్థాయిలో మనకి ఎవరిని పెడితే వాళ్ళకి లోపలికి యాక్సెప్ట్ చేయనిది అనమాట. కొన్ని రూల్స్ పెట్టుకున్నది. ఏం రూల్స్? బాబు లైనెక్స్ లో ఎవడైనా సరే యూజర్ అవ్వాల్సిందే అని లైనెక్స్ రూల్స్ పెట్టుకుంది. అందుకోసం మనం ఏం చేస్తాం? ఒక కొత్త యూజర్ ని తయారు చేస్తాం. ఒక కొత్త యూజర్ ని తయారు చేస్తాం, న్యూ యూజర్. ఆ కొత్త యూజర్ ని తయారు చేసేసి, అర్థమైందా? అంటే ఎలా తయారు చేస్తాం? యూజర్ యాడ్ KK1 అని తయారు చేస్తాను నేను. పాస్వర్డ్ కూడా తయారు చేస్తాడు. పాస్వర్డ్ KK@123 సంథింగ్ ఎట్లా. సో ఇవన్నీ చేయడానికి నాకు పవర్ కావాలి. పవర్, అర్థమైందా? పర్మిషన్స్ కావాలి. సో ఆ పర్మిషన్స్ అనేది నాకు ఎవరు ఇస్తారంటే రూట్ యూజర్ ఇస్తాడు. ఎస్, రూట్ యూజర్ ప్రొవైడ్స్ అ పర్మిషన్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఇన్ ఎవ్రీ IT ఆర్గనైజేషన్. అయితే ఇలాంటి పర్మిషన్స్ నేను తీసుకోవాలి. ఎస్, ఈ రూట్ యూజర్ నాకు ఇవ్వాలి. అయితే ఇలాంటి పర్మిషన్స్ నేను తీసుకోవాలంటే రూట్ యూజర్ ఏం చేస్తాడంటే, ఎస్ ఫ్రెండ్స్, రూట్ యూజర్ ఏం చేస్తాడు? అసలు ఇలాంటి పర్మిషన్స్ నేను తీసుకోవాలంటే నేనేం చేయాలంటే లైనెక్స్ చెప్పింది ఒక మాట. ఏమని? అరే బాబు, రూట్ యూజర్, ఇక్కడ ఇప్పుడు వరకు ఉన్న పర్సన్ తను నార్మల్ యూజర్ గా ఉన్నాడు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అతనే చాలా చాలా వర్క్ చేయాల్సి వస్తుంది. ఎస్, కాబట్టి అతనికి చాలా పర్మిషన్స్ మీరు ఇవ్వాలి. అలాంటి పర్మిషన్స్ నువ్వు ఇవ్వడానికి ఇదిగో ఈ ఫైల్లోకి వెళ్ళు అంది. ఆ ఫైల్కి వెళ్ళా. ఎస్, ఆ ఫైల్కి వెళ్ళి ఆ ఫైల్లో ఇతన్ని జాయిన్ చేయమని చెప్పింది, ఈ వ్యక్తిని. ఎస్, ఇక్కడ అటాచ్ చేసేసా. దట్స్ ఇట్, ఓవర్. అటాచ్ చేసి దాని ఎదురుగా ఆల్ రాయమని చెప్పేసింది అతని ఎదురుగా. అప్పుడు ఆల్ ఆర్ఎస్ఎం కాబట్టి ఇదిగో ఇక్కడ ఉన్న ఈ పర్సన్ కి మొత్తం పర్మిషన్స్ అసైన్ చేస్తాం. అప్పుడు అతను సూడో యూజర్ అయిపోతాడు. ఎస్, ఇప్పుడు దాకా అతను నార్మల్ యూజర్ గా ఉన్న అతను ఏం చేయలేడు. ఒక్కసారిగా ఆల్ అని ఇచ్చేసామా, దాని ఎదురుగా ఆల్ అంటే ఏంది? ఈ కెన్ ఎగ్జిక్యూట్ ఆల్ ద కమాండ్స్. యూ కెన్ ఎగ్జిక్యూట్
ఆల్ ద కమాండ్స్, ఎటువంటి కమాండ్ అయినా సరే అతను ఎగ్జిక్యూషన్ చేయగలడు, ఏ పనైనా అతను చేయగలడు. ఎందుకు? అతనికి యాక్సెస్ ఇచ్చా నేను. ఏమని? ఆల్. ఆల్ ఇన్ ద సెన్స్ వాట్? యూ కెన్ ఎగ్జిక్యూట్ ఆల్ ద కమాండ్స్ ఇన్ లైనెక్స్ అని ఇచ్చా నేను. అయితే ఈ ఫైల్ అనేది మనకి సూడోవర్స్ ఫైల్ అని పిలుస్తాం. ఈ ఫైల్ ని మనం సూడోవర్స్ ఫైల్ అని పిలుస్తాం. ఈ ఫైల్లో ఉన్న వ్యక్తిని సూడో యూజర్ అని పిలుస్తాం. సూడో యూజర్ అని పిలుస్తాం. సూడోవర్స్, సూడో యూజర్స్, అర్థమైందా? సూడోవర్స్, సూడో యూజర్స్ టోటల్ గా మొత్తం కలిపితే సూడో మేనేజ్మెంట్. సో సూడో మేనేజ్మెంట్ వల్ల ఉపయోగం ఏంటంటే వీ కెన్ ప్రొవైడ్ ద సూడో యాక్సెస్. హౌ కెన్ ఐ గెట్ ద సూడో యాక్సెస్? హౌ కెన్ ఐ గెట్ ద సూడో యాక్సెస్? జస్ట్ యాడింగ్ sudoverse file, that's it. If I add a sudoverse file, definitely I will get the sudo access. Sudo access అంటే ఏంది? ఎక్కువ పవర్, మోర్ పవర్ నాకు వస్తుంది అనమాట. ఎస్, మోర్ పవర్ ఎవరు ఇస్తారు? అది రూట్ యూజర్ ఇచ్చింది. ఓకే, ఇంతవరకు ఓకే. సో ఇది యాక్చువల్, ఇది అర్థమైందా లేదా? ఎవరికి అర్థమైందా? సార్ అర్థమైంది సార్. ఓకే, ఇప్పుడు దీంట్లో అర్థం కాని విషయాలు ఏమైనా ఉన్నాయా? మోర్ పవర్ వచ్చింది వాడికి, వాడినే సూడో యూజర్ అని పిలుస్తాం మనం, అంతే. సో కాబట్టి ఎప్పుడైనా సరే, ఏదైనా సరే కమాండ్, ఏ కమాండ్ అయినా సరే, ఇందాక మీరు చెప్పినట్టు యూజర్స్ యాడ్ చేయటం, యూజర్ డిలీట్ చేయటంతో పాటు ఆల్, ఆల్, నువ్వెందుకు ఆల్ ఇచ్చావు కదా అక్కడ? ఆల్ ఇచ్చావు కాబట్టి ఆల్ కమాండ్స్ ను ఆ వ్యక్తి ఎగ్జిక్యూషన్ చేయగలడు. యాక్చువల్ గా ఆల్ కమాండ్స్ ను ఆ వ్యక్తి ఎగ్జిక్యూషన్ చేయగలడు. అయితే ఇక్కడ చూస్తే మనకి, అంటే ఎవరు? నేను, నాకు లైనెక్స్ వచ్చు, నేను జాయిన్ అయ్యాను కంపెనీలో. నేను జాయిన్ అయిన తర్వాత వాడు ఎస్ నన్ను ఒక యూజర్ గా తయారు చేస్తాడు. ఫస్ట్ ఆ యూజర్ పేరు నార్మల్ యూజర్, అంటే అతనికి పర్మిషన్స్ ఏ ఉండవు. కానీ పర్మిషన్ ఏమి లేని నన్ను నన్ను సూడో యాక్సెస్ ఇచ్చి ఎస్ సూడో యూజర్ గా తయారు చేస్తాడు. సూడో యాక్సెస్ ఇచ్చి సూడో యూజర్ గా తయారు చేస్తారు. ఎప్పుడైతే సూడో యాక్సెస్ అనేది ఇచ్చామో అప్పుడు నేను సూడో యూజర్ అయిపోతాను. అప్పుడు నేను అన్ని కమాండ్స్ యాక్సెస్ చేసుకుంటాను. అయితే సూడో యాక్సెస్ అనేది ఫుల్ గా ఇచ్చా నేను, అందుకని అన్ని కమాండ్స్ యాక్సెస్ చేసుకుంటా. సూడో యాక్సెస్ అనేది ఫుల్ గా ఇచ్చినట్టు నువ్వు ఎలా చెప్పగలవు? ఎందుకంటే ఆల్ అని ఇచ్చాను కదా. ఆల్ అని ఇవ్వటం వల్ల ఫుల్ యాక్సెస్ ఇచ్చేవాడు. ఏం ఆల్ ఇవ్వకుండా రెండు మూడు కమాండ్స్ ఇవ్వలేమా? ఇవ్వచ్చు. మరి రియల్ టైంలో ఏం జరిగింది? అలాగే జరిగేది. రియల్ టైంలో అదే జరిగింది. రియల్ టైంలో నువ్వేం చేస్తావు? ఎస్, రియల్ టైంలో నువ్వు చేసే పని ఏంటంటే ఒక యూజర్ గా లోపలికి వెళ్తావు. వెళ్ళిన తర్వాత ఎస్ బేస్డ్ ఆన్ యువర్ పెర్ఫార్మెన్స్, బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ లెవెల్, బేస్డ్ ఆన్ సంథింగ్, ఎస్ దే విల్ ప్రొవైడ్ యూ సూడో యాక్సెస్. అంటే సూడో యాక్సెస్ అంటే ఏంది? నీకంటే కొంచెం పవర్ వస్తాడు అట్లా. జస్ట్ ఇప్పుడు వరకు నువ్వు ఏమి ఉపయోగించుకోలేవు, ఇప్పుడు నీకు కొన్ని పవర్స్ ఇస్తాడు. పవర్స్ అంటే ఏంది? అంటే మీరు ఆల్ కమాండ్స్ ఎగ్జిక్యూషన్ చేసేలాగా పవర్ ఇస్తాడు, లేదా లేదా ఎస్ ఫ్రెండ్స్, లేదా రెండు, లేదా మూడు, లేదా నాలుగు, 2 3 4 5 6 సిక్స్ కమాండ్స్ నే ఉపయోగించుకునేలాగా నీకు పవర్ ఇస్తాడు. ఇక ఈ సిక్స్ కమాండ్స్ తప్పితే నీకు వేరే కమాండ్స్ వర్కౌట్ అవ్వవు. అలాగిస్తాడు నిన్ను అలా విధంగా చేస్తాడు. ఆ చేసిన వ్యక్తిని సూడో యూజర్ అని పిలుస్తాం. ఆ ఇచ్చిన యాక్సెస్ నే సూడో యాక్సెస్ అని పిలుస్తాం. అట్లా తయారు చేస్తాం మనం. అలా ఎలా తయారు చేయాలంటే ఇప్పుడు మనం సూడోవర్స్ అనే ఫైల్లోకి వెళ్ళి తయారు చేయాలి. అంటే సూడోవర్స్ అనే ఫైల్లోకి వెళ్ళి సింపుల్ గా ఇదిగో ఈ ఫైల్ ఓపెన్ చేయి. ఓకే, ఓపెన్ చేసి ఇదిగో ఈ ఫైల్ ఓపెన్ చేయాలంటే విఐఎం ఈటీసీ సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేసి లైన్ నెంబర్ 100కి వెళ్ళు, 100. సో 100లో కేకే అని రాసుకో. ఆల్, ఆల్ ఈజ్ ఈక్వల్ ఆల్, దాట్స్ ఇట్. ఆల్ అంతే. సో అన్ని కమాండ్స్ వర్కౌట్ అవుతాయి అతనికి. ఏది? ఈ కేసులో, ఈ సినారియోలో. అంటే ఇలాంటి సినారియో రియల్ టైంలో ఉంటుందా? రియల్ టైంలో ఇది ఇవ్వడం నీకు. ఎందుకు? అన్ని ఇస్తే ఎట్లా? కొంత ఒకడికి ఒకలాంటి పర్మిషన్, ఇంకోటికి ఇంకోలాంటి పర్మిషన్ ఇస్తా, అన్ని నీ ఒక్కడికి ఇవ్వడు. మరి ఏం చేస్తాడు రియల్ టైంలో? సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఎట్లా ఇస్తాడు? ఎవలా? ఇక్కడ నువ్వు ఉన్నావు, ఇక్కడ వేరే వ్యక్తి ఉన్నాడు, మరో వ్యక్తి, ముగ్గురు ఉన్నారు. సో ఈ ముగ్గురికి నేను ఎలా ఇస్తానంటే ఎస్ ఈ వ్యక్తికి ఎలాంటి పర్మిషన్ ఇస్తా చూడండి. ఎస్ కేకే1 అని రాసి, ఆల్ అని రాసి, ఇక్కడ ఆల్ అని రాసి, ఇక్కడ ఓన్లీ యూజర్ యాడ్ అనే కమాండ్ ఇస్తా. జస్ట్ ఒక కమాండే ఇచ్చి అతనికి. సార్ అతను ఒక కమాండ్ ఒక కమాండ్ అతను వర్క్ అయింది, వేరే కమాండ్స్ ఏది కూడా వర్క్ అవ్వదు. దిస్ ఇస్ కాల్డ్ పార్షియల్ పర్మిషన్స్, అంటే పార్షియల్ యాక్సెస్. ఇందాకేమో ఫుల్ యాక్సెస్, దీన్నేమో పార్షియల్ యాక్సెస్. అది ఫుల్ యాక్సెస్, ఇది పార్షియల్ యాక్సెస్. అలా కాకుండా ఇంక ఈ పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్కి ఏమి ఇస్తానంటే ఈ పర్సన్ కేకే2.
ఆల్ ఆల్ అర్థమైందా? యూజర్ యాడ్, యూజర్ యాడ్. అయితే ఇక్కడికి ఏమి ఇస్తానంటే ఇతనికి యూజర్ యాడ్ ఇస్తాను, ఎస్. ఇతనికి యూజర్ ను మాడిఫికేషన్ డీటెయిల్స్ ఇస్తాను, ఎస్. ఇతనికి యూజర్ ని డిలీట్ చేసుకునే అవకాశం కూడా ఇస్తాను, నా ఇష్టం అది. ఇలా కూడా ఇచ్చేస్తాను. Yes. అంటే రకరకాల పర్సన్స్ కి రకరకాలుగా నేను పర్మిషన్ ఇస్తా. పర్మిషన్స్ ఇవ్వటాన్ని సూడో యాక్సెస్ అంటాం. పర్మిషన్ ఎవరికైతే ఇచ్చానో వాడిని సూడో యూజర్ అని పిలుస్తాం. సో మూడో వ్యక్తికి నేను ఎలాంటి పర్మిషన్ ఇస్తాను అంటే ఎస్ కేకే ఆల్ అని రాసి, ఆల్ అని రాసి ఇక్కడ నేను ఏమని ఇస్తానంటే సింపుల్ గా సిహెచ్ఏజ్ అనే కమాండ్ ఇస్తా అంతే. అంటే అతనికి ఏంది సిహెచ్ఏజ్ కమాండ్ మాత్రమే ఈ కెన్ యాక్సెస్. సిహెచ్ఏజ్ ఇది ఇతను యాక్సెస్ చేసుకోగలడు. యూజర్ యాడ్, యూజర్ మోడ్, యూజర్ డెల్ ఇతను యాక్సెస్ చేసుకోగలడు. యూజర్ యాడ్ కమాండ్ ఇతను యాక్సెస్ చేసుకోవాలి, ఎవరు కేకే1. అట్లా ఆ విధంగా ఇస్తా. సో ఈ ఇచ్చే ప్రాసెస్ నే సూడో మేనేజ్మెంట్ అని పిలుస్తాం. మేనేజింగ్ ద యూజర్స్, సూడో మేనేజ్మెంట్ అని పిలుస్తాం. అలా యాక్సెస్ ఇస్తే ఫస్ట్ వాళ్ళకి అలాంటి రైట్స్ ఉండవు. తర్వాత యూజర్ గా తయారు చేసిన తర్వాత ఆ వ్యక్తికి నేను ఇలాంటి పర్మిషన్స్ ఇస్తా. సో ఈ వ్యక్తికి ఇలాంటి పర్మిషన్స్ నువ్వు ఇవ్వాలంటే అసలు ఇది ఎక్కడ ఇవ్వాలి అని అంటే ఎస్, టోటల్ గా ఈ మొత్తం కూడా ఒక ఫైల్ ఓపెన్ చేసేయాలి. ఎస్, ఏదేది సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేయాలి. అప్పుడు ఏం రాయాలా, విఐఎం ఈటీసీ సూడోవర్స్ సంథింగ్ అట్లా రాస్తే ఇది ఓపెన్ అయింది. అక్కడ ఈ మోడిఫికేషన్స్ అన్ని నువ్వు చేయాలి. ఎక్కడికి వెళ్ళాలా, లైన్ నెంబర్ 100. దీన్నే మనం సూడో యాక్సెస్ అని పిలుస్తాం. సో ఇందాక ఏమి ఇచ్చాం, ఇందాక ఫుల్ యాక్సెస్ ఇచ్చాం. ఇందాక ఫుల్ యాక్సెస్ అంటే ఏంది, అర్థమైంది? ఇక్కడ ఇక్కడ చూడండి, ఫుల్ యాక్సెస్ అంటే అర్థం ఏంటంటే కేకే1 రాశాను, ఓకే, ఆల్ అని రాశాను, ఆల్ అని రాశాను. ఇక్కడ వచ్చేసరికి ఆల్ అని రాస్తా. ఇది వేరు, ఈ పర్మిషన్ ఫుల్ పర్మిషన్స్ అంటారు. ఫుల్ ఏంది, ఫుల్ పర్మిషన్స్. అది కంప్లీట్ పర్మిషన్స్ ఇచ్చాను, ఫుల్గా ఇచ్చేసాను, అది వేరే. రెండోది ఏంటి, కేకే1 రెండోసారి మళ్ళీ వేరే పర్మిషన్స్ ఆల్, ఆల్ అని ఇక్కడ రాసి పర్మిషన్స్ అనేది ఈ ప్లేస్ లో ఇస్తాం మనం. ఆ పర్మిషన్స్ ఏంది, యూజర్ యాడ్ అని ఇచ్చాం. అంటే ఫస్ట్ టైం ఏమో ఆల్ ఇచ్చా, రెండోసారి ఏమో జస్ట్ యూజర్ యాడ్ కమాండ్ యాక్సెప్ట్ చేసుకునే దానికి. అంటే దిస్ ఇస్ కాల్డ్ పార్షియల్ పర్మిషన్స్. దట్ మీన్స్ వాట్, లిమిటెడ్ పర్మిషన్స్. ఇక్కడ మాత్రం అన్లిమిటెడ్ పర్మిషన్స్ ఇచ్చా. అట్లా లిమిటెడ్ పర్మిషన్స్, అన్లిమిటెడ్ పర్మిషన్స్ రెండు మనం అర్థం చేసుకోవాలి. లిమిటెడ్ అంటే కొంచెం చిన్నగా, అన్లిమిటెడ్ అంటే మొత్తం టోటల్ అన్ని. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ లో అన్లిమిటెడ్, రెండో స్టేట్మెంట్ లో లిమిటెడ్. లిమిటెడ్ అని నువ్వు ఎలా చెప్పగలవు, యూజర్ యాడ్ కమాండ్ ఒక్కటి మాత్రమే నీకు వర్క్ అయింది, వేరే కమాండ్ కేకే2 నువ్వు వర్క్ అవదా, వర్క్ అవ్వదు. ఎందుకు, పర్మిషన్స్ ఇచ్చాం కదా. ఫస్ట్ టైం ఇది ఇచ్చాం, సూపర్ గా వర్క్ అయింది. రెండోసారి కేకే1 కి ఇది ఇచ్చాం, మళ్ళీ వర్క్ అయింది. అంటే యూజర్ యాడ్ కమాండే వర్క్ అయింది, వేరే వర్క్ కాదు. ఎస్ ఫ్రెండ్స్, ఇది మనకి స్టోరీ. ఈ స్టోరీలో మీరు చూస్తే సూడోవర్స్ అనేది ఒక ఫైల్ యాక్చువల్ గా. ఆ ఫైల్ ఎక్కడ ఉందంటే /etc లో ఉంది. ఆ ఫైల్ అక్కడ ఉంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, /etc సూడోవర్స్ అని రాస్తున్నాం. /etc సూడోవర్స్ అని. అయితే దానికి ముందు విఐఎం రాయాలి. viam/etc/sudoers ఫైల్. అప్పుడు ఈ ఫైల్ ఎడిటింగ్ మోడ్ లో ఓపెన్ అయింది మనకి. అప్పుడు అక్కడ ఆ ఫైల్కి వెళ్ళాలి, లైన్ నెంబర్ 100కి వెళ్ళి ఇదంతా మార్చాలి. అప్పుడు అది వర్కౌట్ అయింది. విఎం తోని చేయాలి అది. అట్లా. సో విఐఎం అయితే ఇది ఒక మోడల్ యాక్చువల్ గా. ఇక్కడ ఈ మోడల్లో మనం ఇదంతా వర్క్ చేసి సూడో యాక్సెస్ ఇవ్వచ్చు ఎవరికైనా సరే. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? అంటే ప్రాక్టీస్ బాగుండాలి, థియరీని ఎక్కువ చదవాలి, ఎక్కువ చూడాలి. ఒక గంట అరగంట చేస్తే కోర్సు రాదు. యాక్చువల్ ఈ కోర్సు రాదు, అది అరగంట గంట. అలాగా 5-6 రోజులు అవుట్ ఆఫ్ ఆర్డర్ అయినప్పుడు ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఈ పని ఉంది, ఆ పని అప్పుడు నీకు ఇసుకొచ్చేస్తుంది, చిరాకు వస్తుంది. ఇందాక మనవాడు చెప్పాడు కానీ నిద్ర కూడా వస్తుంది. ఇక అసలు ఎట్లుంటదంటే చిరాకుగా నిద్ర వస్తూ ఉంటది. మంచి అంటే లైన్ తెగిపోకూడదు యాక్చువల్ గా. ప్రతిరోజు క్లాసులకు అటెండ్ అవ్వాలి.
లేదు మన రికార్డింగ్ వీడియోస్ నువ్వు క్లాసులకు అటెండ్ అవ్వలేకపోయినప్పుడు రికార్డింగ్ వీడియో తీసుకొని నీట్గా సెట్ చేసుకొని వినాలి. అప్పుడు నీకు ఆ శక్తి వచ్చేస్తుంది. నెక్స్ట్ డే క్లాస్లో మళ్ళీ ఎనర్జీ పెరిగింది. అలాగా 4 రోజుల్లో ఒకసారి పొరపాట్లు అట్లా తప్పిపోయావా, 5వ రోజు క్లాస్ నీకు అర్థం కాదు. అది ఏ క్లాస్ అయినా, అది లైనెక్స్ అయినా, డెవాప్స్ అయినా, ఏడబ్ల్యూఎస్ అయినా, జావా అయినా, పైథాన్ అయినా, ఏ కోర్స్ అయినా సరే 4-5 డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆ కోర్స్ అర్థం కాదు. అక్కడి నుంచి అవుట్ ఆఫ్ ఆర్డర్కి వెళ్తాం. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్. Yes, friends. Is my voice is audible and my screen is visible to you, right? Yes, sir. Yes, sir. Good. Okay. So, రియల్ గా మనకి ఏదైనా సరే, ఎవరైనా సరే ఎవరైనా సరే ఒక ఆర్గనైజేషన్ అంటే ఈ భాషలో సాఫ్ట్వేర్ కంపెనీ, ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి ఎవరైనా సరే ఒక ఎంప్లాయీ వస్తాడు, జాయిన్ అవుతాడు. ఎస్, ఎంప్లాయీ నెంబర్ 1 జాయిన్ అయ్యాడు, ఎంప్లాయీ నెంబర్ 2 జాయిన్ అయ్యాడు, సో ఎంప్లాయీ నెంబర్ 3 కూడా జాయిన్ అయ్యాడు, 3 ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు. సో వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా సర్వర్ యాక్సెస్ కావాలి వీళ్ళకి. అయితే ఏ సర్వర్? లైనెక్స్ సర్వర్. కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తారు? ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్ గా ఇదిగో ఇక్కడ ఉన్న ఈ పర్సన్ కన్సల్ట్ అవుతారు. ఇక్కడున్న ఈ పర్సన్ కన్సల్ట్ అవుతారు. ఈ పర్సన్ ఎవరు? రూట్ యూజర్. ఈ పర్సన్ రూట్ యూజర్, అతను కన్సల్ట్ అవుతారు. అప్పుడు అతను ఏం చేస్తాడు? వీళ్ళందరికీ యూజర్ నేమ్లు, పాస్వర్డ్ తయారు చేస్తాడు. ఎట్లా? ఇలాగా. ఎలా అంటే డైరెక్ట్ గా ఇతను ఏం చేస్తాడు? తన ల్యాప్టాప్ నుంచి ఇలా 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 లైనెక్స్ అనే సర్వర్ కి కనెక్ట్ అయ్యి, ఇది లైనెక్స్ మిషన్, ఈ లైనెక్స్ అనే మిషన్, లైనెక్స్ సర్వర్ కనెక్ట్ అయ్యి అతను ఏం చేస్తాడు? యూజర్ యాడ్ KK1, యూజర్ యాడ్ KK2, అట్లా 3 యూజర్స్ ని యాడ్ చేస్తాడు. 1 2 3 అలా యాడ్ చేసి పాస్వర్డ్ కూడా 1 2 3 ఇచ్చేస్తాడు. ఇది జరిగే స్టోరీ. అలాగా రొటీన్ గా అలా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ 4th యూజర్ వస్తాడు, మళ్ళీ అతను కూడా కావాలంటాడు. మళ్ళీ రూట్ యూజర్ ఏం చేస్తాడు? మళ్ళీ సర్వర్ లోకి లాగిన్ అయ్యి, అర్థమైందా? మళ్ళీ కొత్తగా వచ్చిన ఎంప్లాయీకి మళ్ళీ యూజర్ తయారు చేస్తాడు. యూజర్ యాడ్ అని రాసి KK4 యూజర్, మళ్ళీ పాస్వర్డ్ వచ్చేసి పాస్వర్డ్ అనే కమాండ్ ఉపయోగించి పాస్వర్డ్ 1 2 3 ఇలా చేస్తూనే ఉంటాం. మళ్ళీ 5వసారి, 6వసారి, 7వసారి, 8వసారి, 10వసారి, 20వసారి, 30వసారి. ఇక ఆర్గనైజేషన్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీ వస్తూనే ఉంటారు కదా. అప్పుడు రూట్ యూజర్కి ఒక ఆలోచన వచ్చింది, అరే అట్లా కాదు, సో నాకు చాలా వర్క్ బర్డన్ అవుతుంది, సో ఈ బర్డన్ నేను తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి? ఎస్, మధ్యలో ఒకరిని పెడదాం అనుకున్నాడు. వీడిని తయారు చేద్దాం అనుకున్నాడు అని ఒక వ్యక్తిని తయారు చేశాడు. ఫస్ట్ వాడే ఒక వ్యక్తిని తయారు చేశాడు. ఎస్, తయారు చేసిన తరువాత ఆ వ్యక్తికి ఎస్ ఆప్షన్ నెంబర్ 1 ఫుల్ పర్మిషన్స్ ఇద్దామా, ఆప్షన్ నెంబర్ 1 అంటే ఫుల్ ఇద్దామా అని డిసైడ్ అయ్యాడు. ఆప్షన్ నెంబర్ 2 ఫుల్ కాదు పార్షియల్ ఇద్దామా అన్నాడు. పార్షియల్ అంటే ఆప్షన్ నెంబర్ 1 ఏమో ఫుల్ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఆప్షన్ నెంబర్ 2 ఏమో పార్షియల్. ఫుల్ అంటే ఏంది? అన్లిమిటెడ్. పార్షియల్ అంటే ఏంది? లిమిటెడ్ అంటే 1 2, 1 or 2. అన్లిమిటెడ్ అంటే ఆల్ కమాండ్స్. లిమిటెడ్ అంటే 1 or 2 కమాండ్స్. ఎస్, అలాగా ఆ వ్యక్తిని తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత ఆ వ్యక్తికి ఏం చేశాడు? యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది కదా, అరే బాబు నువ్వు వెళ్ళి నీ సర్వర్ లో లాగిన్ అవరా బాబు అన్నాడు. ఓకే, ఆ వ్యక్తి ఏం చేశాడు? ఎస్, వెంటనే ఇదిగో ఇది అతని సర్వర్ లోకి లాగిన్ అయ్యాడు. ఎవడు? ఈ వ్యక్తి, బ్లూ కలర్ వ్యక్తి. సో హీఈస్ ఎ బ్లూ కలర్ మ్యాన్. ఎస్, అంటే ఆ బ్లూ కలర్ వ్యక్తికి ఆ రూట్ యూజర్ అన్ని పర్మిషన్స్ ఇచ్చేసాడు. అప్పుడు ఇచ్చిన తర్వాత లాగిన్ అవ్వమన్నాడు. ఎస్, అయ్యాను. అయిన తర్వాత ఏమన్నాడు? ఎస్, ఎవరైనా కొత్తగా న్యూ ఎంప్లాయీస్ జాయిన్ అయ్యడానికి వచ్చే వాళ్ళకి యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలంటే ఇక నుంచి నువ్వు చూసుకో, నా దగ్గర దాకా వద్దు. ఇక నుంచి ఏం చేస్తావు? నువ్వు చూసుకో, నా దగ్గరికి తేవద్దు, నాకు చాలా పని ఉంది అన్నాడు. అంటే దాని అర్థం ఏంది? ఇక నుంచి వచ్చే యూజర్ నేమ్లు, పాస్వర్డ్ అన్ని కూడా ఇతనే తయారు చేస్తాడు. మరి ఇతనికి ఎవరిచ్చారు ఆ శక్తి? ఎస్, రూట్ యూజర్ ఇచ్చాడు. అంటే ఆ రూట్ యూజర్ ఎలాగిచ్చాడు ఆ శక్తి అంటే, ఎస్, ఈ శక్తినే మనం ఏమంటామంటే సూడో యాక్సెస్ అంటాం. ఈ శక్తినే మనం సూడో యాక్సెస్ అంటాం.
ఆ శక్తి ఇవ్వటానికి ఈ రూట్ యూజర్ అనేవాడు ఎస్ ఒక ఫైల్ ఓపెన్ చేస్తాడు. ఇది ఫైలు, ఆ ఫైలే సూడోవర్స్ ఫైల్. ఇక్కడ నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. అతను ఒక విషయంలో ఉన్నాడు, అతని పని అతను చేస్తున్నాడు. ఇక్కడ ఈ వ్యక్తి బ్లూ కలర్ మ్యాన్ ఒక మిషన్ లో ఉన్నాడు, ఇతని పని ఇతను చేస్తున్నాడు. మీకు కన్ఫ్యూజ్ ఎక్కడంటే అన్ని ఒకటే స్క్రీన్ మీద చెప్పడం వల్ల కన్ఫ్యూజ్ ఎక్కువ అవుతారు. కానీ అందుకనే విడమర్చి చెప్తున్నా. ఎస్, ఇది రూట్ యూజర్ అనేవాడు ఒక టెర్మినల్ మీద ఉన్నాడు. సో ఇక్కడ బ్లూ కలర్ వ్యక్తి వేరే టెర్మినల్ మీద ఉన్నాడు. ఎస్, వేరే టెర్మినల్ మీద లాగిన్ అయ్యాడు అతను. ఎస్, ఈజ్ ఫ్రమ్ బెంగళూరు, ఈజ్ ఫ్రమ్ వరంగల్, ఈజ్ ఫ్రమ్ కాకినాడ, ఈజ్ ఫ్రమ్ వైజాగ్. ఎస్, అక్కడే వాడెక్కడ ఉన్నాడు? యుఎస్ లో ఉండొచ్చు, యూకేలో ఉండొచ్చు, చైనాలో, సింగపూర్ లో ఉండొచ్చు, నో ప్రాబ్లం. అవసరమైతే బెంగళూరులో, హైదరాబాద్ లో ఉండొచ్చు, నో ఇష్యూ. వాడెక్కడన్నా వేర్ ఎవర్ హీస్, వీ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. బట్ అతను చేసే ప్రాసెస్ మాత్రం మనం తీసుకొని ఉపయోగించుకుంటాం. అయితే ఈ వ్యక్తికి ఇలాంటి పర్మిషన్స్ ఇవ్వాలంటే, ఎవరికి? ఈ బ్లూ కలర్ మ్యాన్ కి ఇలాంటి పర్మిషన్స్ అప్పచెప్పాలా, ఇవ్వాలంటే లైనెక్స్ ఒక కండిషన్ పెట్టింది. ఏమని? అరే బాబు, నువ్వు ఇలాంటి పర్మిషన్స్ ఏ వ్యక్తికైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ నేను ఒక ఫైల్ సృష్టించా, దాని పేరు సూడోవర్స్ అనే ఫైల్. దానికి వెళ్ళు, లైన్ నెంబర్ 100కి వెళ్ళు, 100కి వెళ్ళి ఆ వ్యక్తిని ఇక్కడ ఎస్, ఆ వ్యక్తి పేరు ఏదో టైప్ చేయి. ఇక్కడ చేసి ఆ వ్యక్తి ఎదురుగా ఆల్ అని రాసేసాయి. ఎప్పుడైతే నువ్వు ఆల్ అని రాసావో ఆ వ్యక్తికి అవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. అతను ఏ పని అయినా చేయొచ్చు. దిస్ ఇస్ వాట్ ఆల్ మీన్స్ వాట్? అన్లిమిటెడ్ పర్మిషన్స్ ఇచ్చా. దిస్ ఇస్ ఆప్షన్ నెంబర్ 1. కానీ అన్లిమిటెడ్ పర్మిషన్స్ అనేది ఒక వ్యక్తికి రియల్ టైంలో ఇవ్వరు. అది నేను ఇందాక చెప్పేది. మరి ఏ పర్మిషన్ ఇస్తారు? జస్ట్ లిమిటెడ్ పర్మిషన్స్ ఇస్తారు. 1 ఆర్ మోర్, టూ కమాండ్స్ అంతే, 3 కమాండ్స్ అంతే, 4 కమాండ్స్ అంతే, అట్లా 1 by 1. సో నువ్వు సూడో యూజర్వి. అంటే నువ్వు రియల్ టైంలో వర్క్ చేసేది సూడో యూజర్ గానే చేస్తావు, కానీ రూట్ యూజర్ గా నీకు ప్రివిలేజెస్ ఇవ్వడం. రూట్ యూజర్ గా నువ్వు అసలు లాగిన్ అవ్వలేవు. ఎవరు అవుతారు లాగిన్? సీనియర్ మెంబర్స్, సీనియర్ టీమ్ వాళ్ళు వేరే, మీరు వేరే సీనియర్. ఓకే, మీరు జూనియర్ లెవెల్ కిందకి వస్తారు. L1, L2, L3 అట్లా సీనియర్స్ ఉంటారు ఇంకా మీకంటే. కానీ కొన్ని కంపెనీల్లో సీనియర్ లేదు, జూనియర్ లేదు, 6 నెలల తర్వాత కూడా నువ్వే రూట్ యూజర్ అవుతావు. ఎందుకు? దానికి స్టాండర్డ్స్ ఉండవు. ఎస్, ఎలా పడితే అలాగ వర్కౌట్ అవుతూ ఉంటుంది కొన్ని కంపెనీస్ లో. ఇట్ మే వ్యారీ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ, క్లయింట్ టు క్లయింట్, ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్, ఇట్లా మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో ఇది యాక్చువల్ గా ప్రొసీజర్. ఓకే, దీన్నే మనం, ఈ వ్యక్తినే మనం సూడో యూజర్ అని పిలుస్తాం. ఆ వ్యక్తి చేసే పని ఎస్ ఏదైతే ఉందో ఆ పని టోటల్ గా రూట్ యూజర్ కూడా చేస్తాడు. రూట్ యూజర్ మొత్తం చేస్తాడు, అయితే ఈ వ్యక్తికి అప్పగిచ్చాడు ఆ పని. సో ఈ వ్యక్తిని మనం సూడో యూజర్ అని పిలుస్తాం. ఈ వ్యక్తికి మనం సూడో యూజర్ అని పిలుస్తాం. ఈ వ్యక్తికి మనం ఏమి ఇచ్చామంటే సూడో యాక్సెస్ ఇచ్చామని పిలుస్తాం. టోటల్ గా ఇదంతా కూడా సూడో మేనేజ్మెంట్ అని పిలుస్తాం. ఈ సబ్జెక్ట్ మొత్తాన్ని దట్స్ ఇట్, సూడో మేనేజ్మెంట్ అని పిలుస్తాం. సో అలాగనమాట. అంటే ఇప్పుడు నేను లైనెక్సే, అతను లైనెక్సే, కానీ అతను ఏంది సీనియర్ టీమ్ లో ఉండి రూట్ యూజర్ ని యాక్సెస్ చేసుకుంటున్నాడు. నేను కొంచెం జూనియర్, నాకు 4 years ఉంది, 5 years ఉంది. నేనేం చేస్తాను? సూడో యూజర్ గా లాగిన్ అయ్యి వాడు చెప్పిన వర్క్ మొత్తం నేను చేసి పెడతాంటా. ఎప్పుడు? యూజర్లు ఒకసారి డిలీట్ చేయమంటే డిలీట్ చేస్తాను. యూజర్లకు ఒకసారి ఎక్స్పైరీ డేట్ ఇవ్వమంటే ఎక్స్పైరీ డేట్ ఇస్తాను. యూజర్కి ఒకసారి మోడిఫై చేయమంటే మోడిఫై చేస్తాను. యూజర్కి ఒకసారి ఫోల్డర్ని అటాచ్ చేయమంటే ఫోల్డర్ని అటాచ్ చేస్తాను. యూజర్ ఒకసారి పాస్వర్డ్ మార్చమంటే పాస్వర్డ్ మారుస్తాను. ఇది నేను చేసే పని. సూడో యూజర్ గా నేను కంపెనీలో నేను చేసే పని ఇది అని చెప్పాలి. అర్థమైందా? ఇవన్నీ వీటినే సూడో యూజర్ అంటాం అట్లా. సో ఇప్పుడు అర్థమైందా? ఆప్షన్ నెంబర్ 1 ఫుల్ యాక్సెస్ అయిన ఇవ్వచ్చు, ఆప్షన్ నెంబర్ 2 ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? సో ఆప్షన్ నెంబర్ 1 ఫుల్ యాక్సెస్ ఇస్తా. ఫుల్ ఫుల్ యాక్సెస్. దాన్నే మనం ఇంకోటి ఏమంటామంటే అన్లిమిటెడ్ యాక్సెస్ ఇస్తా. అన్లిమిటెడ్, దట్ మీన్స్ వాట్? ఆల్ వర్కౌట్ అవుతాయి. ఆప్షన్ నెంబర్ 1. సో ఆప్షన్ నెంబర్ 2 అతనికి పార్షియల్ యాక్సెస్ ఇస్తా. పార్షియల్ యాక్సెస్ దీన్నే మనం ఏమంటామంటే లిమిటెడ్ యాక్సెస్ అని పిలుస్తాం. లిమిటెడ్ యాక్సెస్ అంటాం. లిమిటెడ్ అంటే ఏంది? అన్లిమిటెడ్ అంటే ఏంటి? ఆల్. లిమిటెడ్ అంటే ఏంది? 1 or more పర్మిషన్స్ ఇస్తా. ఇంతే. దీన్ని అర్థం చేసుకోవడానికి పెద్ద విషయం ఏముంది? సిస్టమ్ దగ్గర కూర్చొని ఇది ఇంటే అయిపోయా. 10th క్లాస్ ఫెయిల్ అయినోడు లైనెక్స్ నేర్పిస్తా నేను. 10th క్లాస్ ఫెయిల్ అయినోడు తీసుకురా, లైనెక్స్ అడ్మిన్ గా జాబ్ పెట్టిస్తా నేనే, ఒక 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి అదిరిపోయే ప్యాకేజ్ తోటి.
మామూలు ప్యాకేజ్ కాదు. అంతే, అది పెద్ద విషయమైన సబ్జెక్ట్ కాదు. ఇది నేను చెప్తే మంచినీళ్ళు తాగినట్టు ఉంటుంది. అదేంటంటే నీకు 1,00,000 పనులన్నీ పెట్టుకొని వినాలంటే వినలేవు. టెన్షన్లు మొత్తం పెట్టుకొని ఇలాంటి ఆడింటావు. ఏ కోర్సు వినలేవు. ఇదే కాదు, ఏది చేయలేవు పని. ఇది ఓకే. సో అది ఓకే. అయితే మరి ఈ ఈ ప్రొసీజర్ అంతా నడిచే ప్లేస్ ఏంటంటే ఒక ఫైల్ ఉంది. ఎస్, ఆ ఫైల్ పేరే సూడోవర్స్ ఫైల్. ఏం ఫైల్ అది? SUDORS, సూడోవర్స్ ఫైల్. Sudoverse file. Yes. This Sudoverse file can be opened in two ways. Sudoverse file ని మనం రెండు విధాలుగా ఓపెన్ చేయొచ్చు. ఫస్ట్, సెకండ్. ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 2, రెండు విధాలుగా మనం ఈ ఫైల్ ను ఓపెన్ చేయొచ్చు. అయితే ఫస్ట్ మనం ఈ ఫైల్ ను ఓపెన్ చేయడానికి ఏం చెప్పామంటే VAM రాసుకో, ETC రాయి, తర్వాత ఏంటి సూడోవర్స్ రాయి, ఫైల్ ఓపెన్ అయిద్దని చెప్పాను. సో అలాగా చేసిన తర్వాత టోటల్ గా ఇదిగో ఈ మోడిఫికేషన్స్ అన్ని ఈ మోడిఫికేషన్స్ అన్ని ఇలా ఈ మోడిఫికేషన్స్ అన్ని ఇలా ఈ మోడిఫికేషన్స్ అన్ని ఇలాగా, అవునా? ఈ మోడిఫికేషన్స్ అన్ని ఇలాగా. ఓకే. సో ఈ మోడిఫికేషన్స్ అన్ని ఇలా చేస్తాం. చేసిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారు? కోలన్ ఎక్స్క్లమేషన్ మార్క్, దట్స్ ఇట్, ఓవర్. ఫోర్స్ఫుల్ గా సేవ్ అయిపోద్ది, ఇక అయిపోయింది. ఇది ఒక ప్రాసెస్. మళ్ళీ ఇదే సూడోవర్స్ ఫైల్ ని మరొక లాగ్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఎట్లా? ఏం లేదు, సింపుల్ గా VIM, ETC, సూడోవర్స్ ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు. రాయకుండా ఏం చేయాలి సార్? ఏం లేదు, సింపుల్ గా VI sudo అంతే. జస్ట్ VI sudo అని టైప్ చేయి, ప్రెస్ ఎంటర్ బటన్, ప్రెస్ ఎంటర్. VI sudo అని రాసి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టు, చాలు. అప్పుడు ఫైల్ ఇట్లా ఓపెన్ అయిపోతుంది. VI sudo అని రాసి ప్రెస్ ఎంటర్ బటన్, అప్పుడు ఫైల్ ఈ మోడల్ ఓపెన్ అయిపోతుంది. అప్పుడు నువ్వు మోడిఫికేషన్ చెయ్యి. మళ్ళీ అక్కడ కూడా సేవ్ చేయడానికి అదేనా? ఇదే అయిపోయింది. ఇక్కడ అదే, అక్కడ అదే. ఓకే. అంటే VI sudo అయినా ఉపయోగించి ఓపెన్ చేయొచ్చు, VM ETC సూడోవర్స్ ఉపయోగించి ఓపెన్ చేయొచ్చు. అయితే సార్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంది? ఎందుకు అట్లా డిఫరెన్స్ ఏంది? అట్లా ఏంటి, ఇట్లా ఏంటి అంటే, నువ్వు ఎప్పుడైనా సరే ETC సూడోవర్స్ అనేది ఉపయోగించి ఈ ఫైల్లో ఎడిటింగ్ చేస్తున్నావు, కరెక్టే. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం చేస్తావంటే ఇట్లా, మనం చూడు, ఇందాక పర్మిషన్ ఇవ్వాలంటే ఏం చెప్పాను? KK1 అని రాయాలి. ఓకే. తర్వాత ఏం చెప్పాను? ఆల్ అని రాయాలి. ఓకే. ఈజ్ ఈక్వల్ రాసి ఆల్ అని రాయాలి. ఓకే. తర్వాత ఏందో ఆల్ అని రాయాలి. ఓకే. అయితే నీకు తెలియకుండా ఆల్ అనేది ప్లేస్ లో ఎల్ మర్చిపోయావు. ఇక్కడ ఒక ఎల్ మర్చిపోయావు, అంటే స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. ఎప్పుడైతే ఇలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ పడిందో అప్పుడు ఎస్, దిస్ ఎర్రర్స్ దిస్ ఎర్రర్స్ విల్ నాట్ క్యాచ్. ఈ ఎర్రర్స్ క్యాచ్ చేయలేదు. ఎప్పుడు? నువ్వు ఈ మోడల్లో ఫైల్ ఓపెన్ చేసినప్పుడు నీకు ఏదైనా ఎర్రర్స్ వస్తే ఆ ఎర్రర్స్ అనేది చూపించదు అనమాట. చూపించకుండానే సేవ్ అయింది కానీ వర్క్ అవ్వదు అక్కడ విషయం. నీకేంది, కన్ఫ్యూజ్ అవుతా ఉంటది. ఏందిరా, ఏం జరిగింది, ఏంది? వాడిని VI sudoలు ఇచ్చాను కదా KK1 ని, వాడు ఎందుకు పని చేయట్లేదు ఇప్పుడు? ఏంది ఎర్రర్ అంటే అక్కడ నీకు సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. ఆ సింటాక్స్ ఎర్రర్ ని నీకు డిస్ప్లే చూపించలా. ఎవరు? ఇట్లా ఓపెన్ చేస్తే. అదే ఈ మోడల్లో కాకుండా, ఈ ఆప్షన్స్ లో కాకుండా వేరే ఆప్షన్స్ ఉపయోగించి చేసావనుకో, సపోజ్ వేరే ఆప్షన్ అంటే ఏంది? VI sudo ఆప్షన్ ఉపయోగించి ఫైల్ ఓపెన్ చేసావనుకో, VI sudo ఉపయోగించి ఫైల్ ఆప్షన్ ఓపెన్ చేసినప్పుడు అప్పుడు ఏం జరిగింది తెలుసా? VI sudo ఉపయోగించి ఫైల్ ఓపెన్ చేస్తే నువ్వు ఏదైనా సరే ఆ ఫైల్లో ఎలాంటి సింటాక్స్ మిస్టేక్స్, ఎర్రర్స్, కామా, ఫుల్ స్టాప్ ఏదైనా చేసినా సరే వెంటనే నువ్వు సేవ్ చేసేటప్పుడే X:COLON ఇలా కొడతావే, ఎక్స్క్లమేషన్ మార్కు, వెంటనే నువ్వు సేవ్ చేసే టైంలో బాబు ఎర్రర్ వచ్చిందమ్మా అంటది. వెంటనే ఎర్రర్ వచ్చిందమ్మా, యూ హ్యావ్ డన్ సమ్ మిస్టేక్ ఇన్ దిస్ లైన్ అని ఎర్రర్ చూపించింది నీకు. ఆ ఎర్రర్ చూపించింది అనమాట. అర్థమైందా? కానీ ఇక్కడ మాత్రం నో ఎర్రర్స్. దిస్ విల్ నాట్ డిస్ప్లే యూ ఎనీ ఎర్రర్స్, బట్ దిస్ విల్ డిస్ప్లే యూ ఎనీ ఎర్రర్ ఇఫ్ యూ హ్యావ్ డన్ ఎనీ మిస్టేక్. అంటే ఈ ఫైల్ ని మనం రెండు విధాలుగా ఓపెన్ చేసి వాడుకోవచ్చు. ఫస్ట్ విధానంలో ఓపెన్ చేసి వాడుకునే క్రమంలో నువ్వు ఏదన్నా మిస్టేక్ చేసినప్పుడు సేవ్ చేసిన తర్వాత కూడా నీకు అసలు మిస్టేక్స్ ఏందని కనపడదు, ప్రాబ్లమ్స్ ఏందనే కనపడదు. కానీ అక్కడ వర్క్ అవ్వదు అది. ఇక్కడ ఏంది? ఇక్కడ అంటే వర్క్ అవ్వదు, అంటే మొత్తం అయిపోయిన తర్వాత కూడా నీకు పిచ్చెక్కిద్ది, అసలు ఎందుకు, ఎక్కడ తప్పు చేసాము. కానీ ఇక్కడ ఏంది తెలుసా? ఇక్కడ VI sudo తోటి ఓపెన్ చేస్తే ఇదే ఫైల్ ని
నువ్వు ఎక్కడ తప్పు చేసావో సేవ్ చేసే సమయంలోనే చూపించింది, దానికి తేడాది. సో బట్ కంటెంట్ అదే, ఫైల్ అదే. ఆ ఫైల్ ని రెండు విధాలుగా మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? డౌట్ ఉందా? ఎస్, వినిపిస్తుందా? ఎస్ సార్. అర్థమైందా అది? ఎస్ సార్. అంటే ఎస్ అంటే ఏంది? ఎస్ అంటే అర్థమైంది సార్, అర్థమైంది సార్. సార్. అట్లా కాదు. ఇప్పుడు ఈ ఫైల్ ఎట్లా ఓపెన్ అయ్యింది, ఏంది, ఎందుకు ఓపెన్ చేయాలి ఇట్లాగా? రెండు విధాలుగా సార్ ఫైల్ మనం ఏంది? విఐఎం ఈసీటీలో ఓపెన్ చేస్తే ఎర్రర్స్ అనేది డిస్ప్లే అవ్వవు సార్. విఐ ఆ, స్టూడియోలో ఓపెన్ చేస్తే మనం మిస్టేక్స్ చూసినా ఎర్రర్స్ వచ్చినా దాంట్లో క్లియర్ గా చూపించవచ్చు, రెక్టిఫై చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది, క్లియర్ గా అర్థం అవుతుంది. అంతే అంతే. ఎస్ రిమైనింగ్ పీపుల్. బాబు వినయ్ కుమార్, నిద్రపోతున్నా ఏంది? ఏ? వింటున్నావా? మనిషి లేడే, వెళ్ళిపోయాడా? ఏమయ్య ఆలి, ఆలి సార్ సార్ నిద్రలోకి జారుకున్నాడా ఫ్రెండ్? ఏమయ్యా, టైం ఏమయ్యా ఇంత ఈ టైంలో నిద్రలోకి జారుకుంటే మన ఈ వయసులో 3 days మనం నుంచి ఏం చెప్తున్నాడు సార్ నాకు. కష్టపడతామయ్యా? ఆ? 3 days నుంచి చెప్తున్నాడు, అలీ నాకు నిద్ర వస్తుంది, ఆ టైంలో నిద్ర వస్తుంది, సాయి చెప్పు అంటే నేను చెప్పనని చెప్తున్నాను. కరెక్టేనబ్బా, నువ్వు కూడా ఆలోచన చెయ్యి. ఇప్పుడు ఏ టైంలో నిద్ర వస్తుందని చెప్పొచ్చో చెప్పకూడదో నీకు కూడా తెలియాలి కదా, అవునా కాదా? సార్, నిద్ర వచ్చే టైం ఎప్పుడైనా లంచ్ చేసుకున్నాక 2 to 4, 2 to అంతే. 3:30. ఆ నేను ఆ టైంలో అందుకనే వదిలేసింది. 4 కూడా పెట్టడంలా. 4 పెడితే నిద్రలో ఉంటారు, 4:30కి నిద్రలో ఉంటారు. 5 అంటే నిద్ర లేసి రావచ్చు బాగా ఈజీగా, హ్యాపీగా 2 గంటలకు పడుకో, 5 గంటలకు నిద్రలే, క్లాస్ ప్రశాంతంగా విను, అయిపోయా. ఆ? మంచి టైం అది, ఎక్సలెంట్ టైం. ఏం లేదు, మనకి ఏదైనా సాధించాలి, ఖచ్చితంగా కష్టపడాలి, తపన ఉండాలి మనిషికి. ఆ తపన ఉంటే అతనికి నిద్ర కాదు, ఏం కాదు. ఏంటి, నిద్ర రాదు, ఏం రాదు. మరి ఎలక్షన్ల క్యాంపెయిన్లో ఒక్కొక్కళ్ళు 15-16 గంటలు చేస్తున్నారు, నిద్ర రావట్లేదే వాళ్ళకి? ఇప్పుడు నిద్రపోతున్నారో వాళ్ళకే తెలియదు. కసి, పోరాటం, ఎస్, సాధించాలనే తపన, అవన్నీ కలిస్తేనే మనిషి. ఓకే, గుడ్. సో అయితే కొంచెం నీకు అర్థం చేయగలిగాడు, చెప్పగలిగాను మీకు. ఓకే, మరి నెక్స్ట్ ఏం చెప్తారు సార్, చెప్పండి సార్. అంటే నెక్స్ట్ ఏం లేదు, సింపుల్ గా ఈ కమాండ్స్ యాక్చువల్ గా మనకి చూడండి, ఇక్కడ ఇక్కడ మనకి చూడండి. అసలు వద్దులే, వెళ్ళిపోదాం, లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళిపోదాం. ఎస్, మళ్ళీ చెప్తున్నా, రెండు రెండు టెర్మినల్స్ ఉపయోగిస్తా నేను. ఎస్, రెండు టెర్మినల్స్ ఉపయోగిస్తా నేను. ఇది ఒక టెర్మినల్, ఇది రెండో టెర్మినల్. సో ఫస్ట్ టెర్మినల్ అనేది రూట్ టు యూజర్ కోసం ఉపయోగిస్తా, దాని తర్వాత దాన్ని క్లోజ్ చేస్తా. అప్పుడు వీడు వస్తాడు. అంటే ఏంది, రూట్ యూజర్ గా ఉన్న నేను ఒక వ్యక్తిని తయారు చేస్తా, ఆ వ్యక్తి KK1. ఆ వ్యక్తిని తయారు చేస్తా, ఆ వ్యక్తికి యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్ని సెట్ చేసిన తర్వాత ఆ వ్యక్తికి ఇవి ఫార్వర్డ్ చేస్తా, అంతే. ఆ వ్యక్తి ఏం చేస్తాడు, KK1 అనే వ్యక్తి ఇక్కడ లాగిన్ అవుతాడు, దట్స్ ఇట్. ఈ మిషన్ లో లాగిన్ అయిన KK1 అనే వ్యక్తి అక్కడి నుంచి కొత్తగా వచ్చే జాయినర్స్ తీసుకొని వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకుంటాడు, అంతే. అది ఏదైనా సరే, లైనక్స్ నుంచి పూర్తి స్థాయిలో ఇతను మళ్ళీ పనిచేయడం మొదలు పెడతాడు. అప్పుడు రూట్ యూజర్ అవసరంలా, అంటే రూట్ యూజర్ కు బదులుగా వీడు పని చేస్తాడు అనమాట. వాడినే సూడో యూజర్ అంటాం. అర్థమైందా? సూడో యూజర్ అంటే రూట్ యూజర్ కి బదులుగా అని అర్థం. ఇందాక చెప్పింది వాణి, ఏమని? సూడో అంటే ఏంది అంటే, సూడో సూపర్ యూజర్ డూ. సూపర్ యూజర్ డూ అంటే ఏంటంటే రూట్ యూజర్ కి బదులుగా అని అర్థం. రూట్ యూజర్ కి బదులుగా, ఇన్స్టెడ్ ఆఫ్ రూట్ యూజర్. ఎస్, KK1 ఈజ్ ద వన్ ఇన్స్టెడ్ ఆఫ్ రూట్ యూజర్, దట్స్ ఇట్. KK1 అనే వ్యక్తి రూట్ యూజర్ కు బదులుగా ఉన్నాడు. రూట్ యూజర్ చేసే పనంతా KK1 చేస్తాడు. అయితే పర్మిషన్ అనేది రూట్ యూజర్ ఇవ్వాలి ముందుగా. ఆ పర్మిషన్ అనేది రెండు రకాలుగా ఇస్తాడు ఎవడు, రూట్ యూజర్. ఫస్ట్ వే అన్ని ఇవ్వచ్చు, రెండో వే లిమిటెడ్ పర్మిషన్స్ ఇవ్వచ్చు. లిమిటెడ్ లిమిటెడ్ అంటే ఏంది, జస్ట్ 2 కమాండ్స్ పర్మిషన్స్ ఇవ్వచ్చాము, లేదా ఒక ఆల్ కమాండ్స్ పర్మిషన్స్ ఇవ్వచ్చాము. అట్లా ఎవరు ఇస్తారు, అది రూట్ యూజర్ ఇస్తాడు. ఎస్, అలాగ ఇచ్చిన
పర్మిషన్ తోటి మనం KK1 లాగిన్ అయ్యి అతను అప్పటి నుంచి వర్క్ చేయడం మొదలు పెడతా ఉంటాడు. ఎక్కడ తన మిషన్ లో. ఎస్, తను ఎక్కడ ఉన్నాడు? ఈజ్ ఫ్రమ్ బెంగళూరు, ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్, ఈజ్ ఫ్రమ్ సమ్ అదర్ సిటీ. ఎస్, అంతా వర్క్ ఫ్రమ్ హోమే కదా. చూసుకోండి, వర్క్ ఫ్రమ్ హోమే అంతా. ఎక్కడైనా ఈ ప్రపంచం ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకో, 2025లో నువ్వు ఆఫీస్ కొద్దు మహాప్రభో, నువ్వు ఇంటి దగ్గరే కూర్చొని మాకు వర్క్ చేయండి అనే టైం దగ్గర పడింది. 2025లో 1000% వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీసే. నువ్వు వద్దు ఆఫీస్కి అంటాడు. ఎందుకంటే క్లౌడ్ కంప్యూటింగ్ పెరిగిపోయింది. క్లౌడ్ సర్వర్లు వచ్చేసినాయి. రెంట్కి సర్వర్లు తెచ్చుకోవచ్చు. రెంట్కి సర్వర్లు తెచ్చుకొని ఖర్చు తక్కువతోటి, బడ్జెట్ తక్కువతోటి నువ్వు ఇంటి దగ్గరే కూర్చోబెట్టి నీ చేత పని చేయించే రోజులు వచ్చేసినాయి. ఆఫీస్కి వెళ్ళినా నువ్వు సర్వర్కి వెళ్ళే కనెక్ట్ అయ్యి పని చేయాలా, ఇంటిలో కూర్చున్నా నువ్వు సర్వర్కి వెళ్ళే పని చేయాలా. దట్స్ ఇట్. అందుకోసమే మనం ఎప్పుడైనా సరే ఈ సబ్జెక్టు మనకి చాలా చాలా కీ రోల్ పోషిస్తుంది అనమాట. ఎందుకు? మరి ప్రతి వ్యక్తి సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి కదా. ప్రతి వ్యక్తికి యూజర్ పాస్వర్డ్ రీసెట్ చేయాలి కదా. యూజర్ డీటెయిల్స్ మార్చాల్సిన అవకాశం వచ్చింది కదా. మళ్ళీ కొన్నిసార్లు ఈ వ్యక్తి ఈ ఫైల్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఈ ఫైల్ ఇలా ఉపయోగించుకోకూడదు అనే అలాంటివి కూడా వస్తాయి కదా. అంటే ఫైల్ పర్మిషన్స్ కూడా వస్తాయి కదా. అంటే 2025లో 1000% వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లే. ఆల్రెడీ అదర్ కంట్రీస్ లో టోటల్. ఇక్కడ ఇండియాలో ఎస్, 1 డే ఆర్ 2 days వీక్లీ, అది కూడా పోద్ది. నథింగ్ ఈస్ దేర్. ఎస్, వై? టోటల్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఆన్లైన్. ఎస్, నువ్వు వర్క్ చేస్తున్నావు లేదో నాకు తెలిసిపోద్ది కదా. వర్క్ చేయకపోతే నెక్స్ట్ మంత్ తీసి పక్కన పడేస్తా, పీకేస్తా. దట్స్ ఇట్. నాకెందుకు నువ్వు అనేస్తా, అంతే. దీనివల్ల ఏమైంది? మన ఖర్చు తగ్గిద్ది. 2 hours జర్నీ, 4 hours జర్నీ తగ్గిద్ది. మన సంసారం బాగుంటుంది. మన ఫ్యామిలీ బాగా చూసుకోవచ్చు. పేరెంట్స్, మదర్స్ అందరితో హ్యాపీ గడపవచ్చు. ఎస్, వాళ్ళకి బాగలేకపోతే హాస్పిటల్ తీసి చూపించచ్చు. పిల్లలకు బాగలేదు హాస్పిటల్ తీసి చూపించచ్చు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి 2025లో మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబులే ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబులు ఉన్నంతసేపు మన జాబులు కన్ఫర్మ్, మనం ఖచ్చితంగా ఉంటాం. అది ప్రాజెక్ట్స్ ఉన్నా, ప్రాజెక్ట్ లేకపోయినా, ఇంకోటైనా మన ఉద్యోగాలు ఎక్కడికి పోవు. అందుకోసం ఇదంతా చెప్తున్నాను నేను. మన ఉద్యోగాలు ఎక్కడికి, మనం చేసేది సర్వర్ల మీద పని కదా. ఎస్, అడ్మినిస్ట్రేషన్ లెవెల్ వర్క్ కదా మనది. ఎస్, సో అట్లాగా. ఓకే, ఇప్పుడు మనం ఒక మిషన్ లోకి లాగిన్ అవుదాం. రూట్ యూజర్ గా లాగిన్ అయ్యి అక్కడ వర్క్ చేసుకొని అది ఆ క్రెడెన్షియల్స్ వేరే వ్యక్తికి అప్పగిద్దాం. ఆ వ్యక్తి మళ్ళీ లాగిన్ అవుతాడు. సో ఇట్ ఈస్ ఈసీ టు యూజర్. ఎస్, సర్వర్ లాగిన్ అయ్యే ప్రాబ్లమ్స్ ఎవరికి లేవు కదా ఫ్రెండ్స్. సర్వర్ లాగిన్ అవడం కష్టంగా ఉందని ఎవరు లేరు కదా. మస్తాన్ వాలి, లైన్ లో ఉన్నావా? సార్ ఉన్నా సార్. సూపర్, ఎక్సలెంట్. నిద్ర అయితే రాలేదు కదా? నిద్ర రావట్లేదు సార్. నిద్ర వింటున్నా ఈ టైంలో నిద్రపోతే ఇంట్లో వాళ్ళు కూడా తిడతారే బాబు. తిడతారా లేదా? తిడతారు సార్. ఇంట్లో వాళ్ళు కూడా తిడతారు, ఈ టైంలో నిద్రపోతాను ఎవడరా నువ్వు అని. ఓకే, సో పట్టి టూల్కి వెళ్ళు. పట్టి, ఓకే, పట్టీలోకి వెళ్ళి ఎస్, ఐపీ అడ్రస్ టైప్ చేయి. ఓకే, అథెంటికేషన్, క్రెడెన్షియల్స్, బ్రౌజ్ లో పాస్వర్డ్. ఓకే, ఓపెన్. ఎస్, అయిపోయింది. EC2-user, దట్స్ ఇట్, ఓవర్, సింపుల్, అయిపోయింది. సో నేనేం చేస్తానంటే sudo-i, నేను రూట్ యూజర్ గా మారుతా. దట్స్ ఇట్, అయిపోయింది. రూట్ యూజర్ గా మారిన తర్వాత నేను ఒక యూజర్ ని తయారు చేస్తా. ఆ యూజర్ పేరు KK1, ఈజ్ లైనెక్స్ అడ్మిన్. ఎస్, తయారు చేసేసా, అయిపోయింది. ఓ, ఆల్రెడీ KK1 యూజర్ ఉన్నాడా? అదేంటది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటది. సర్వర్ మనం ఇప్పుడు తయారు చేయలేదా? ఎగ్జిస్టింగ్ సర్వర్ అడుగుంది, అవునా? ఎస్ సార్. అంటే ఆల్రెడీ నిన్న సర్వర్ తీసుకున్నాం మనం. వదిలేసి నా సర్వర్ అంటే నిన్న క్లాస్ జరిగింది కదా, ఆ సర్వర్ ఇది యాక్చువల్ గా. అయితే వద్దులే, దీంట్లో అన్ని మళ్ళీ సెట్ అయి ఉంటాయి. అవన్నీ మీకు చూపించాలి కంటే కష్టం అవుతుంది. మనం అంటే ఫ్రెష్ గా చూపిద్దాం అనుకున్నాం కదా. ఎస్, సో జస్ట్ క్రియేట్ వన్ మోర్ సర్వర్. ఎస్, లాంచ్ ఇన్స్టెన్స్.
ఇది లైనక్స్ సర్వర్ అని పెట్టాను. ఓకే. తర్వాత ఓకే ఇంకా సర్వర్ అప్ అవ్వలేదు. ఓకే, అప్పుడు అయితే మళ్ళీ వెంటనే మనకు డిస్ప్లే కనపడింది. ఓకే, సో పబ్లిక్ ఐపీ అడ్రస్. ఓకే, పట్టి బ్రౌజ్ sudo -i. Good. So just create a user add kk1 passwd kk1. ఓకే 1 2 3 1 2 3 అయిపోయింది. దట్స్ ఇట్, ఓవర్. తర్వాత నువ్వు ఏం చేస్తావు అంటే సింపుల్ గా, ఎస్ ఫ్రెండ్స్, తర్వాత నువ్వు జస్ట్ ఏం చేస్తావు అంటే ఆ యూజర్ అనే వ్యక్తి నెక్స్ట్ సెషన్ లో లాగిన్ అవ్వాలి కదా, నెక్స్ట్ టెర్మినల్లో. ఎస్, టెర్మినల్లో లాగిన్ అవ్వాలి కాబట్టి మనం ఏం చేయాలా, అప్రూవల్ తీసుకోవాలి. ఎక్కడి నుంచి? లైనక్స్ నుంచి. ఎలాగా? ఎస్, SSHD కాన్ఫిగ్. ఏఎం ఈటీసీ ఎస్ఎస్హెచ్ ఎస్హెచ్డి ఈ ఫైల్లో కొంచెం పర్మిషన్ తీసుకోవాలి. ఎస్, ఈ ఫైల్లో ఓపెన్ చేసి లైన్ నెంబర్ 65కి వెళ్ళాలి. ఓకే, వెళ్ళాను. వెళ్ళి ఐ ప్రెస్ చేయాలి. ఇన్సర్ట్ ఆప్షన్ వస్తుంది. ఐ ప్రెస్ చేసిన తర్వాత దీనిని మాడిఫై చేయగలం. ఈ ఎస్ అయిపోయింది, ఎస్ అని కొట్టాలి. అయిపోయింది. చేసిన తర్వాత అప్పుడు మనకి కోలనెక్స్ బయటకు వచ్చేసి, కోలనెక్స్ టైప్ చేసి బయటకు వచ్చేసి అయిపోయింది. నెక్స్ట్ లెవెల్లో దీన్ని రీస్టార్ట్ కూడా చేయాలి. రీస్టార్ట్ చేయాలంటే మనకు తెలుసు ఏమని, సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్, సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ SSHD. ఓకే ఓకే, ప్లస్ ఎంటర్ బట్. సూపర్. తర్వాత ఏం చేయాలంటే, ఎస్ ఫ్రెండ్స్, ఇతను లాగిన్ అవ్వగలడు. ఎవరు? కేకే వ్యక్తి. లాగిన్ అవ్వాలంటే కేకే వ్యక్తి ఏం చేస్తాడు? ఎస్, డైరెక్ట్ గా అతను ఏం చేస్తాడు? పట్టి ఓపెన్ చేస్తాడు. కేకే PUTTY పట్టి ఓపెన్ చేసేసి అతనికి కేకేకి ఏం కావాలా? ఎస్, ఏ సర్వర్ లోకి లాగిన్ అవ్వాలో కేకేకి ఇవ్వాలా, దాని ఐపీ అడ్రస్ ఇవ్వాలా. సో నేనేం చేస్తానంటే ఇదిగో ఈ ఐపీ అడ్రస్ ఇచ్చాను, ఈ సర్వర్ ఐపీ అడ్రస్ ఇచ్చాను. సో ఇదే సర్వర్ ఐపీ అడ్రస్. ఎస్, సర్వర్ లోకి లాగిన్ అవ్వడానికి ఐపీ అడ్రస్ ఇచ్చాను. సో ఇది ఇక్కడ ఇచ్చేసాను, టైప్ చేయాలి. టైప్ చేశాను, బ్రౌజ్కి వెళ్ళాను, పాస్వర్డ్ ఓపెన్ EC2 -user. ఇది యాక్షన్ చేసిన తర్వాత sudo -i, sudo -i అయిపోయింది. sudo -i అవునా? sudo -i రూట్ యూజర్లోకి వచ్చాను. మరి రూట్ యూజర్లోకి వచ్చిన తర్వాత నాకు రూట్ యూజర్తో పని ఏంది? ఇప్పుడు నాకు చెప్పిన పని ఏంది? కేకే యూజర్గా లాగిన్ అయ్యా బాబు అన్నా. ఇప్పుడు ఏంది? నువ్వు రూట్ యూజర్. రూట్ యూజర్తో పని ఉందా ఇప్పుడు? ఎస్ ఫ్రెండ్స్, ఉందా? లేదు సార్. లేదు కాబట్టి CDT గో బ్యాక్. ఎస్ ఆర్ నో? గో బ్యాక్. ఎస్. సార్. మళ్ళీ ఏం చేయాలా? గో బ్యాక్. గో బ్యాక్ అనేది Ctrl D లేదా లాగౌట్, అంతే కదా, లాగౌట్. అంటే ఆ సర్వర్లో, ఏ సర్వర్లో అయినా సరే మనం క్రెడెన్షియల్స్ ఇవ్వాలి, ఎస్, యూజర్ నేమ్ ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఎట్లా? కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఆ పని చేయకూడదు. మనం ఏం చేయాలా? పట్టీలోకి వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్తగా ఎంటర్ అవ్వాలి. అర్థమైందా? ఎస్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. చూడండి, చాలా జాగ్రత్తగా. చూసావా ఎంత మిస్టేక్ మనం పొరపాటు జరిగిందో? అర్థమైందా? నిమిషం అవుతుంది.
సో పట్టి టూల్ ఓకే. సో KK1 గా నేను ఎంటర్ అవుతున్నా యాక్చువల్ గా. దానికోసం ఓపెన్ చేస్తాను సర్వర్. అప్పుడు నేను KK1 ప్రెస్ ఎంటర్ బటన్ 1 2 3. ఇది యాక్చువల్ గా నా స్టోరీ. ఇది ఈ స్టోరీలో నేను ఏదన్నా చేయాలంటే ఏం చేయలేను ఇక్కడ. జస్ట్ ఏది చేయాలన్నా ఏం చేయలేను నేను. ఎందుకు? నాకు నార్మల్ యూజర్ని, నాకు ఎవడు పర్మిషన్ ఇవ్వాల. అందుకోసం నేను ఏం చేశానంటే రూట్ యూజర్ని సంప్రదించాను. అమ్మా రూట్, దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వన్న. ఏది? రూట్. సో KK1 గా లాగిన్ అయ్యాను ఇక్కడ ఈ మిషన్ లో. ఓకే, ఈ మిషన్ లో నేను ఉన్నాను. బట్ నాకు పర్మిషన్స్ ఇవ్వని ఇక్కడికి వెళ్ళా. వీడెవడు? వీడు రూట్ యూజర్. రూట్ యూజర్. ఎస్. అప్పుడు ఈ KK1 పర్మిషన్ ఇవ్వాలంటే రూట్ యూజర్ ఏం చేస్తాడు తెలుసా? ఒక ఫైల్ ఓపెన్ చేస్తాడు. ఆ ఫైలే ఇది VAM ETC sudoers. యాక్చువల్గా VAM అనేది టెక్స్ట్ ఎడిటర్ టూల్. ఈ ఫైల్ ని ఎడిటింగ్ చేయడానికి ఉపయోగించాం దీన్ని. VAM అనేది క్యాట్ ఉపయోగించవచ్చు, ఇక్కడ నానో ఉపయోగించవచ్చు, ఏదైనా. కానీ VAM అనేది పవర్ఫుల్ కాబట్టి VAM ఉపయోగించాలి. దట్స్ ఇట్. అది. సో దాన్ని చూసావా? రూట్ యూజర్. ఈ రూట్ యూజర్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే, ఎస్ ఫ్రెండ్స్, రూట్ యూజర్లోకి వెళ్ళి మనం ఏం చేస్తాం? VAM ETC sudoers. VAM ETC sudoers. ప్రెస్ ఎంటర్ బటన్. సో బయటకు వచ్చేసి అదేంటది? ఓపెన్ చేసి బయటకు వస్తే లాభం ఏంది? ఏమయ్యా లాభమా? ఓపెన్ చేసావు, బయటకు వచ్చావు, దానివల్ల ఉపయోగం ఏంది? ఇప్పుడు VAM రాసావు, ETC రాసావు, సూడోవర్స్ అన్నావు, ప్లస్ ఎంటర్ బటన్ కొట్టావు, తప్పు కొట్టావు. ఓకే, తప్పు కొట్టినప్పుడు ఇట్లా వచ్చింది. ఓకే, సో ఏం తేయాలా? VAM ETC sudoers ఫైల్. ఓకే, sudoers ఫైల్. ప్రెస్ ఎంటర్ బటన్. ఇది వస్తుంది. ఇక్కడ కోలన్ రాసి 100 టైప్ చేయాలి. ఎస్, ప్రెస్ ఎంటర్. అప్పుడు 100 టైప్ చేస్తే అది ఎస్, నువ్వు రూట్ యూజర్లోకి వచ్చేసావు. ఆ లైన్ రూట్ యూజర్ లైన్. కాబట్టి రూట్ యూజర్ కి అన్ని అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎస్. ఎందుకు వాడు ఆల్ అని రాశాడంటే, రూట్ యూజర్ అనే వ్యక్తి ఏ టెర్మినల్ మీద అయినా, ఏ కమాండ్ అయినా అతను ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. అందుకు ఆల్ అని ఇచ్చాడు. అందుకోసం రూట్ యూజర్ కి అన్ని పర్మిషన్స్ వస్తున్నాయి. రూట్ యూజర్ లాగే నేను కూడా తయారవ్వాలంటే జస్ట్ రూట్ యూజర్ కిందే KK1 పెట్టేస్తాను. ప్లస్ ఈ ఫైల్ ని ఎడిటింగ్ చేయడానికి ప్లస్ ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళాలి. కంటిన్యూ. ఇన్సర్ట్ మోడ్. ఎస్, చూసారా? ఇన్సర్ట్ మోడ్ వచ్చింది. ఇన్సర్ట్ మోడ్ వచ్చిన తర్వాత అప్పుడు నేను ఇక్కడ చేయాలి. ఏమని? KK1 ఇక్కడ ఏంటి? ఎస్, ఆల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్. అవునా? ఆల్ ఆల్ అయిపోయింది. సో సేవ్ చేసుకో సింపుల్ గా. సేవ్ చేయాలి కదా. ఎస్, సింపుల్ గా. ఓ సారీ, మనం ఏం చేసామంటే స్మాల్ ఎక్స్ బదులు క్యాపిటల్ ఎక్స్ టైప్. మనం ఏం చేసామంటే కనపట్ల ఇక్కడ. ఎస్, అయిపోయింది. ఓకే, గుడ్, అయిపోయింది. సో ఇప్పుడు ఇదంతా మోడిఫికేషన్ చేసావు కాబట్టి ఇప్పుడు KK1 అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళు. KK1 వ్యక్తి దగ్గరికి. ఎస్, ఇది ఇక్కడ ఈ KK1 అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళు. ఈ వెళ్ళిన తర్వాత ఏం చేస్తామంటే ఎస్, సూడో అని మాత్రం తప్పకుండా రాయాలి. సూడో అని రాయాలి, ఎందుకంటే సూడో యూజర్ కాబట్టి. సూడో యూజర్ యాడ్ ఆలీ టైప్ చేయి, ఎంటర్ బటన్. ఎస్, ఫస్ట్ పాస్వర్డ్ అడిగింది, తర్వాత అడగదు. అయిపోయింది. సో దీన్ని మొత్తం క్లియర్ చేయాలంటే క్లియర్ స్క్రీన్, CLER, క్లియర్. ప్రెస్ ఎంటర్ బటన్. క్లియర్ అయిపోయింది. తర్వాత మళ్ళీ యూజర్ యాడ్, సూడో యూజర్ యాడ్. ఎస్ ఫ్రెండ్స్, ఆలీ యూజర్ యాడ్ ఆలీ 1 అని, లేదా ఆలీ 2 అని. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? అయిపోయాడు. ఇప్పుడు యూజర్ ని డిలీట్ కూడా చేయొచ్చు యాక్చువల్ గా చెప్పాలంటే. ఎస్, యూ కెన్ డిలీట్ ద యూజర్ ఆల్సో. యూజర్ ని మాడిఫికేషన్ కూడా చేయొచ్చు. ఎస్, యూ కెన్ మాడిఫై ద యూజర్ డీటెయిల్స్ ఆల్సో. ఎస్ సార్, నో. యూజర్ డీటెయిల్స్ మాడిఫై చేయొచ్చు, యూజర్ డిలీట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అయితే యూజర్ ని డిలీట్ చేద్దామా ఇప్పుడు? సపోజ్ యూజర్ ని డిలీట్ అంటే సూడో రాసి యూజర్ యాడ్ రాసి ఆలీ 2 అని రాసామనుకో, ఏమైంది? డిలీట్ అయిద్దా? యూజర్ యాడ్ అవుతాడు అంతే. డిలీట్ అంటే ఏంది? డిలీట్ కి వేరే ఆప్షన్ ఉంది.
నువ్వు ఆ ఆప్షన్ వాడాలి. అంటే ఫస్ట్ మాత్రం సూడోనే వాడాలి. ఓకే, తర్వాత యూజర్ డెల్ వాడి -r రికర్సివ్ మోడ్ లో ali2 అని కొట్టాలి. అప్పుడు ali2 లేసిపోతాడు, అంటే డిలీట్ అయిపోతాడు వెంటనే. ఎస్, రికర్సివ్ మోడ్ లో. ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్ ఫ్రెండ్స్. సో మళ్ళీ ఇందాక ఆలి ఉన్నాడు కదా, సూడో యూజర్ డెల్ -r ali ఆలి, ప్రెస్ ఎంటర్ బటన్. చూసావా, యూజర్స్ డిలీట్ అయిపోతున్నారు. సార్ యూజర్స్ డిలీట్ అయిపోతున్నారని మాకెలా తెలిసిద్ది? అసలు యూజర్స్ మొత్తం ఎక్కడుంటారు? ఆ ఫైల్కి వెళ్ళి చెక్ చేసుకో, ఎంతమంది యూజర్స్ ఉన్నారో తెలిసిద్ది. సో ఆల్ ద యూజర్స్ ఇన్ఫర్మేషన్ విల్ బి అప్డేటెడ్ ఇన్ ఎ ఫైల్. ఎస్ ఫ్రెండ్స్, ద ఫైల్ కాల్డ్ passwd. ఆల్ ద యూజర్ ఇన్ఫర్మేషన్ passwd అనే ఫైల్లో ఉంటది. కాబట్టి ఇప్పుడు నువ్వు passwd అనే ఫైల్కి వెళ్ళి చెక్ చేయి అసలు ఏం జరిగిందో. ఎస్, అప్పుడు ఎలా చెక్ చేస్తావు? ఎస్ ఫ్రెండ్స్, passwd ఫైల్కి ఎలా వెళ్ళాలంటే ఎట్లా? క్యాట్ రాయొచ్చా? క్యాట్ ఈటీసీ అంతేనా? passwd వర్కౌట్ అయిద్దా? ప్రెస్ ఎంటర్ బటన్. చూసావా, ఎవరు లేరు, ఆలీ లేడు, వెళ్ళిపోయాడు. ఎందుకు? డిలీట్ చేసేసాం మనం. కావాలంటే మళ్ళీ ఒక ఆలీ కాదు, మళ్ళీ ఒక సాయి కుమార్ని తయారు చేయి. అంటే సుడో యూజర్ యాడ్ సాయి కుమార్. ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, తయారయ్యాడు. తయారైన సాయి కుమార్ని చూడు ఎక్కడున్నాడు అంటే క్యాట్ రాసి ఈటీసీ రాసి, అర్థమైందా? క్యాట్ ఈటీసీ. ఎస్ ఫ్రెండ్స్, passwd. సో క్యాట్ ఉపయోగించకుండా కూడా టేల్ ఉపయోగించు. టేల్ ఈటీసీ passwd కూడా ఉపయోగించు. టేల్ అనేది ఏంటంటే లాస్ట్ గా ఉన్న 10 లైన్స్ ని చూపిస్తుంది డిస్ప్లే. క్యాట్ అనేది ఏంటంటే ఫైల్లో ఉన్న అన్ని లైన్స్ చూపించింది. అందుకని మనం టేల్ వాడాలి ఎప్పుడైనా. ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, చూసారా, ఒక 10 లైన్స్ చూపించింది. ఆ 10 లైన్స్ లో బాబు సాయి కుమార్ అనే వ్యక్తి ఉన్నాడమ్మా అని చూపించింది. సాయి కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు, యాడ్ అయిపోయాడు, నో ప్రాబ్లం అని చూపించింది. సరే, ఇప్పుడు నా ఆప్షన్ ఏంటంటే CLEAR కొట్టండి, క్లియర్ అని కొట్టండి, క్లియర్ అయిపోతుంది స్క్రీన్. ఓకే, ఇప్పుడు నా ఆప్షన్ ఏంటంటే ఇతన్ని డిలీట్ చేద్దాం, సాయి కుమార్ని. ఎట్లాగా? సో యూజర్ డెల్ అంటే ఏంది? కమాండ్. అది దేనికోసం? యూజర్స్ ని డిలీట్ చేసుకోవడం కోసం. ఎలాగా? రికర్సివ్ మోడ్ లో ఆర్. ఎస్, ఎవరు? సాయి కుమార్, అంతేనా? ప్రెస్ ఎంటర్ బటన్. సుడో యూజర్ డెల్ -r సాయి కుమార్, ప్రెస్ ఎంటర్. ఓకే, సాయి కుమార్ ని డిలీట్ చేశాం. ఓకే, ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూడు, ఆ ఫైల్లోకి వెళ్ళి. ఎలా చూడాలా? టేల్ ఈటీసీ passwd, అంటే ఆ ఫైల్ పేరు అది passwd. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, ఇక్కడ సాయి కుమార్ ఉన్నాడా ఇప్పుడు? ఎస్ ఫ్రెండ్స్, డిలీట్ అయ్యాడా లేదా? అవునా, డిలీట్ అయ్యాడుగా. ఎస్ ఆర్ నో? అంటే కేకే ఏం చేస్తున్నాడు? యూజర్స్ ని తయారు చేస్తున్నాడు అతనే, యూజర్స్ ని కూడా డిలీట్ చేస్తున్నాడు అతనే. అవునా? కేకే ఏం చేస్తున్నాడు? యూజర్స్ ని తయారు అతనే చేస్తున్నాడు, యూజర్స్ ని డిలీషన్ కూడా అతనే చేస్తున్నాడు. ఎస్, కేకే యూజర్ క్రియేషన్, యూజర్ డిలీషన్, యూజర్ డిలీషన్ రెండు అతనే చేస్తున్నాడు. యూజర్ డిలీషన్, యూజర్ క్రియేషన్ రెండు అతనే చేస్తున్నాడు. అయితే యూజర్ క్రియేషన్, యూజర్ డిలీషన్ రెండు ఇతనే చేస్తున్నాడు. కాబట్టి నాకు ఒక ప్లాన్ వచ్చింది. ఏమని వచ్చింది తెలుసా? అరే బాబు, ఇదేంటి యూజర్ ని తయారు చేస్తున్నాడు ఒక సైడు. ఓకే, తయారు చేసిన యూజర్ ని, వాడి ఇష్టం వచ్చిన యూజర్స్ ని వీడియో డిలీట్ చేస్తున్నాడు. యూజర్ డిలీట్, యూజర్ డిలీషన్, యూజర్ క్రియేషన్, యూజర్ డిలీషన్ కెన్ బి డన్ బై కేకే1 చేస్తున్నాడు. అలాంటి కేసులో ఈ కేకే1 కి ఇదిగో ఆల్ అనేది ఉంది కాబట్టి ఇవి చేయగలుగుతున్నాడు. అర్థమైందా నీకు? కేకే1 కి ఆల్ అని ఉంది కాబట్టి ఇవి చేయగలుగుతున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. అందుకోసం రూట్ యూజర్ ఆలోచన చేశాడు, అరే ఇలాగిస్తే కంపెనీలో చాలా ప్రమాదం, వాడు ఏ యూజర్ని పెడితే ఆ యూజర్ని డిలీట్ చేస్తా ఉంటే ఇక నేనెందుకు ఉంది అని చెప్పేసి రూట్ యూజర్కి అర్థమయ్యి ఎవడికి పడితే వాడికి డిలీషన్ ఆప్షన్ ఇవ్వకూడదురా బాబు అని చెప్పేసి అసలు ఫస్ట్ కేకే అనే వ్యక్తికి యూజర్ డిలీట్ ఆప్షన్ తీసేద్దాం అనుకున్నాడు. అసలు యూజర్ డిలీటే కాదు, కేకే అనే వ్యక్తికి ఓన్లీ యూజర్స్ ని యాడ్ చేయటం అది ఇద్దాం అనుకున్నాడు. ఓన్లీ యూజర్స్ ని యాడ్ చేయటం, పాస్వర్డ్ సెట్ చేసుకోవటం, ఇంతే. ఇది తప్పితే నాకు వేరేది వద్దన్నాడు.
అప్పుడు ఏంది, ఒకే ఒక కమాండ్ యూజర్ యాడ్ కమాండ్ యాడ్ చేస్తే చాలు. ఇక యూజర్ యాడ్ కమాండ్ యాడ్ చేస్తే చాలు. ఇక యూజర్ డెల్ అనేది ఇక వర్కౌట్ అవ్వదు నాకు. మరి దీనికోసం నేనేం చేయాలా? ఎస్, గో బ్యాక్ టు ఫైల్. విచ్ ఫైల్? సూడోవర్స్ ఫైల్. అవునా? సూడోవర్స్ ఫైల్. సో సూడోవర్స్ ఫైల్, మరి సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేస్తాను. ఎస్, సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేసేసి అప్పుడు కేకే, అవునా, కేకే1 అని ఇచ్చేసి ఎస్ ఆల్ అని ఇచ్చేసి ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఆల్ అని ఇచ్చేసి ఆల్ అని ఇస్తా మామూలుగా అయితే. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ ఆల్ అనేది తొలగిస్తాను. ఎస్, ఈ ఆల్ అనేది తొలగించేస్తా ఇప్పుడు అర్జెంటుగా. ఎస్, ఈ ఆల్ అనేది తొలగించేస్తా, తీసి పడేస్తా. అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ ప్లేస్ లో యూజర్ యాడ్ అనేది ఒకటి ఇస్తా. అప్పుడు ఈ ప్లేస్ లో యూజర్ యాడ్ అనేది ఇవ్వటం వల్ల ఈ కేకే1 అనే వ్యక్తి యూజర్ యాడ్ కమాండ్ తప్పితే వేరే కమాండ్ కేకే1 అనే వ్యక్తికి పని చెయ్యదు. అది దాని మీనింగ్. ఈ ఈ ఆల్ ఏం సార్ అంటే ఆల్ టెర్మినల్స్. ఎస్, ఆల్ ద టెర్మినల్స్ యూ కెన్ డూ దిస్ టాస్క్. అంటే యూజర్ యాడ్ అనే టాస్క్ అన్ని టెర్మినల్ మీద చేసుకోవచ్చాయా నువ్వు, ఇబ్బంది లేదు. కానీ ఈ ఒక కమాండ్ నీకు. సార్ ఇక్కడ యూజర్ డెల్ అనే కమాండ్ మరొకటి యాడ్ చేయొచ్చా? చేసుకో, కామా పెట్టి. యూజర్ మోడ్ అనే కమాండ్ యాడ్ చేసి చేసుకో, కామా పెట్టి. అంతే. అతనికి 3 ఇవ్వాలంటే 3 ఇచ్చుకో, 2 ఇవ్వాలంటే 2 ఇచ్చుకో, లేదు ఒకటే ఇవ్వాలంటే ఒకటే ఇచ్చుకో, నో ప్రాబ్లం. ఎస్, నో ప్రాబ్లం, ఒకటే ఇచ్చుకో. అది 1 ఇచ్చినా 2 ఇచ్చినా 3 ఇచ్చినా ఏ ఇచ్చినా సరే కేకే అనే వ్యక్తి సూడో యూజరే అని చెప్పాలి. ఎందుకు? సూడోవర్స్ ఫైల్లో ప్రజెంట్ అయిన ప్రతి యూజర్ ని మనం సూడో యూజర్ అని పిలుస్తాం. ఎస్ ఫ్రెండ్స్, ఇఫ్ ఎనీ పర్సన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద సూడోవర్స్ ఫైల్, దట్ పర్సన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ సూడో యూజర్. జస్ట్ లేమెన్ లాంగ్వేజ్ లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి. బుక్కిష్ లో నాలెడ్జ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దెబ్బతింటారు, కనుక్కుంటాడు వాడు. బట్టి కొట్టుకొని బయహాడ్ చేసుకొని నా దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు వీడని. లేమెన్ లాంగ్వేజ్ లో నువ్వు వర్క్ కల్చర్ తెలిసిన వాడివిగా, వర్క్ లో నువ్వు ఇన్వాల్వ్ అయిన వాడివిగా, వర్క్ చేస్తున్నట్టుగా నువ్వు ఆన్సర్లు ఇవ్వాలి అక్కడ. అట్లా బుక్కిష్ నాలెడ్జ్ చెప్పకూడదు ఏది కూడా, సక్సెస్ కాదు ఇంటర్వ్యూ. ఓకే, సరే, ఇదంతా బాగానే ఉంది. మరి యూజర్ యాడ్ అనే కమాండ్ ఒకటే మనం అక్కడ ఇవ్వాలి కదా, ఇద్దామా? ఎస్, ఇద్దేద్దాం. పదండి అక్కడికి. ఎక్కడికి? రూట్ యూజర్ దగ్గరికి వెళ్ళు. ఎస్, దిస్ ఇస్ మై రూట్ యూజర్. ఇక్కడ ఇదంతా క్లియర్ కొట్టు, సిఎల్ఏఆర్ లేదా కంట్రోల్ ఎల్ మీన్స్ వాట్? క్లియర్ ద స్క్రీన్. నేను ప్రతిసారి కంట్రోల్ ఎల్ అనే వాడతా. ఎస్, చూసారా, కంట్రోల్ ఎల్ వాడాను, క్లియర్ అయిపోయింది స్క్రీన్. ఇప్పుడు ఆ యూజర్ యాడ్ అనే కమాండే ఇద్దాం అక్కడ. అంటే ఎట్లా ఇవ్వాలా? ఏఎం ఈసీ సూడోవర్స్ ప్రెస్ ఎంటర్ బటన్. మరి ఇప్పుడు ఈ ప్లేస్ లో ఆల్ అనేది తీసేయాలంటే మళ్ళీ ఏం చేయాలా? ఈ ఫైల్ అనేది ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళాలా. ఇప్పుడు ఏ మోడ్ లో ఉంది? రీడ్ ఓన్లీ మోడ్ లో ఉంది. చూసావా, రీడ్ ఓన్లీ మోడ్ కింద చూసావా. ఎస్, ఇది యాక్చువల్ గా ఇక్కడ ఇక్కడ మనం మార్చాలంటే నువ్వు ప్రెస్ ఐ కొట్టాలి. ప్రెస్ ఐ అంటే ఇన్సర్ట్ మోడ్ వస్తుంది. ప్రెస్ ఐ కొట్టు. ఎస్, చూసారా, ఇన్సర్ట్ మోడ్ వచ్చేసింది. అప్పుడు ఎంటర్, కంటిన్యూ కొట్టి ఎంటర్ బటన్. ఎస్, కంటిన్యూ. ఎస్, ఇఫ్ ద ఫైల్ ఈజ్ ఇన్ ఇన్సర్ట్ మోడ్ వీ కెన్ మోడిఫై ఎనీథింగ్, అదర్వైజ్ మోడిఫై చేయలేము. కాబట్టి ఐ అనేది ప్రెస్ చేస్తే నువ్వు ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్తావు. ఓకే, ఇన్సర్ట్ మోడ్ లోకి వచ్చి నువ్వు సింపుల్ గా ఇదిగో ఇప్పుడు ఎక్కడున్నావు? ఎస్, ఇక్కడ ఉన్నావు. ఆల్ అనేది తీసేసి ఏం చేస్తాను? యూజర్ యాడ్. అంటే యూజర్ యాడ్ అనే కమాండ్ మాత్రమే వర్క్ అవ్వాలా, వేరేది వర్క్ అవ్వకూడదు అనేది నా ఉద్దేశం. అందుకని యూజర్ యాడ్ కమాండ్ ఒక్కటే రాసేసాను. ఓకే, సింపుల్. ఇప్పుడు మళ్ళీ ఏంది? సేవ్ చేసేసాయి. సేవ్. ఎస్, సేవ్. గుడ్. ఎస్ ఫ్రెండ్స్, కేకే అనే వ్యక్తికి యూజర్ యాడ్ అనే కమాండ్ మాత్రమే ఇచ్చా. అది తప్పితే వేరే కమాండ్ అతనికి పనిచేయదు. ఎస్, సేవ్ చేసేసా, అయిపోయింది. సరే, చేసేసాను. అక్కడ ఇక చెప్పా, కేకే లాగిన్ అవ్వమ్మా, యూజర్స్ వచ్చారు, తయారు చేసేసే అని చెప్పా. యూజర్స్ వచ్చారు, తయారు చేయమన్నా. ఎస్, అతను ఇలాగ ఇచ్చాడు. కేకే ఇలా వచ్చేసి మరి యూజర్ని తయారు చేయాలి కదా. యూజర్ యాడ్ కమాండే కదా నీకు ఇచ్చింది, వేరేది ఇవ్వాల. కాబట్టి ఇక్కడికి వెళ్ళి సూడో అని కొట్టి యూజర్ యాడ్ కొట్టి కొత్తగా వేరే వ్యక్తిని, అంటే సాయి
కుమార్ 2 అనే వ్యక్తిని తయారు చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎవడు? KK1. ఎందుకు? వాడికి యూజర్ని యాడ్ చేసుకునే సౌకర్యాన్ని నేను కల్పించాను కదా. అందుకోసం వీడు ఏం చేస్తున్నాడు? ఒక కొత్త యూజర్ని యాడ్ చేస్తున్నాడు. ప్రెస్ సెంటర్ బటన్ కొట్టాడు. ప్రెస్. అరే ఏంది ఇది? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? రావట్లా. అంటే ఏంటిది? ఎర్రర్. అసలు ఏంది బాబు? ఏం రాసావు నువ్వు? అసలు ఏంటి? ఎస్ అని అంటుంది. ఎవరు? లైనెక్స్. అంటే అమ్మ అప్పుడు అడిగా నేను, బాబు ఏంటి? వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? వాట్ యూ హావ్ డన్? ఎస్ సారీ, ట్రై అగైన్ అంటుంది. మళ్ళీ సారీ, ట్రై అగైన్. అమ్మ ఏంటి? ఏం జరిగిందని మళ్ళీ నేను లైనెక్స్ని అడిగా. అప్పుడు లైనెక్స్ ఏం చెప్పింది తెలుసా? ఎస్ ఫ్రెండ్స్, లైనెక్స్ ఏం చెప్పిందంటే, అరే బాబు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, చూడు నువ్వు సూడోవర్స్ ఫైల్లో జస్ట్ యూజర్ యాడ్ అనే కమాండ్ ఇస్తే నాకెలా తెలిసిద్ది? దాని లొకేషన్ మొత్తం నాకు ఇస్తే గానీ అసలు ఆ కమాండ్ ఉందా లేదా నేను చెక్ చేసుకొని అప్పుడు వాడికి పర్మిషన్స్ పూర్తిగా ఇచ్చేస్తా. కాబట్టి ఆ కమాండ్ యొక్క లొకేషన్ కూడా నాకు స్పెసిఫై చేయాలి. కమాండ్ తో పాటు కమాండ్ యొక్క లొకేషన్ కూడా నాకు ఇస్తే నాకు అర్థమైద్ది. దానిని పట్టుకొని ఆ వ్యక్తికి అలాంటి పర్మిషన్ అప్లై చేస్తాను నేను. అంతేగాని నువ్వు యూజర్ యాడ్ అనే కమాండ్ ఒకటే రాసి నాకు చేయమంటే నేను చెయ్యను అంది. అంటే ఇది యూజర్ యాడ్ అనే కమాండ్ గుర్తుపెట్టుకో. యూజర్ యాడ్ అనే కమాండ్ ఇక్కడ పని చేయదు. మరి ఏం చేయాలి సార్? ఎస్, యూజర్ యాడ్ కమాండ్ లొకేషన్ అనేది ఇక్కడ ఇవ్వాలి, పాత్ ఇవ్వాలి. ఎస్, లొకేషన్ అంటే పాత్ ఇక్కడ ఇవ్వాలి. అంటే యూజర్ యాడ్ అనే కమాండ్ ఏ లొకేషన్ ఉంది సార్? మనకు ఎలా తెలిసిద్ది? అసలు ఏదైనా ఒక కమాండ్ యొక్క లొకేషన్ తెలుసుకోవటం ఎలా? ఎక్కడ? లైనెక్స్ లో ఒక కమాండ్ ఉంది. ఆ కమాండ్ ఎక్కడుందో తెలుసుకోవాలా, ఏ లొకేషన్ లో ఉందో తెలుసుకోవాలా. ఆ లొకేషన్ మొత్తం ఇక్కడ ఇస్తే అప్పుడు లైనెక్స్ యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే యాక్సెప్ట్ చేయదు. ప్రాబ్లం మరి అంతే కదా. కొత్తగా ఒకడు వచ్చాడు, జాయిన్ అవ్వాలి, తొందరగా ఫాస్ట్ గా సర్వర్ యాక్సెస్ కావాలన్నాడు. నీకేమో ఇక్కడ తప్పిచ్చాడు ఒకడు. తప్పియటం వల్ల నీకేమో అక్కడ పని చేయట్లా, పని ఆగిపోయింది నీ పని. ఎందుకు? ఇక్కడ తప్పు రాశాడు ఒకడు. ఎందుకు తప్పు రాశాడు? వాడికి తెలియక రాశాడు. మరి ఇక్కడ ఏం రాయాలా? దాని దగ్గర లొకేషన్ రాయాలా. ఎస్, ఫుల్ పాత్ రాయాలా. అంటే ఈ లొకేషన్ ఎలా తెలుసుకుంటామంటే దానికి ఒక కమాండ్ ఉంది, హౌ టు ఫైండ్ అవుట్ ద లొకేషన్. హౌ టు ఫైండ్ అవుట్ ద కమాండ్ లొకేషన్. ఒక కమాండ్ యొక్క లొకేషన్ ఎలా తెలుసుకోవాలి అంటే అప్పుడు ఆ కమాండ్ లొకేషన్ తెలుసుకోవడానికి ఎస్ ఫ్రెండ్స్, విచ్ 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 అనేది ఒక కమాండ్. ఎస్, విచ్ అనే కమాండ్ ఇస్తే చాలు. అంటే మనం ఏం రాయాలి తెలుసా? ఎస్ ఫ్రెండ్స్, విచ్ అని రాసి యూజర్ యాడ్ అని రాస్తే చాలు. అప్పుడు ఏం చేసిద్ది అంటే ఈ విచ్ అనే కమాండ్ వల్ల యూజర్ యాడ్ యొక్క లొకేషన్ మనకి డిస్ప్లే అయింది. యూజర్ యాడ్ కమాండ్ యొక్క లొకేషన్ మనకు డిస్ప్లే అయింది బికాస్ ఆఫ్ విచ్ కమాండ్. విచ్ ఈస్ ఎ కమాండ్ టు ఫైండ్ అవుట్ ద లొకేషన్ ఆఫ్ ఎ కమాండ్ ఇన్ లైనెక్స్. సో ఇక్కడికి ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా ఏమని? బాబు విచ్, అమ్మా విచ్ అని రాసి యూజర్ యాడ్ అని రాశాను. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఓకే బాబు ఈ కమాండ్ అనేది /user ఎస్బిన్ యూజర్ యాడ్ లో ఉన్నది అని చెప్పింది ఈ కమాండ్. మరి సార్ ఎల్ఎస్ కమాండ్ ఎక్కడ ఉంటుందో చెప్తారా? విచ్ అని కొట్టి ఎల్ఎస్ అని కొట్టు. ఎస్, ఎల్ఎస్ అనే కమాండ్ ఎక్కడ ఉందంటే యుఎస్ఆర్ బిన్ ఎల్ఎస్ అక్కడ ఉంది. సార్ ఇప్పుడు మనకి మీరు విఐఎం కమాండ్ ఎక్కడ ఉందో చూపించండి సార్ అంటే విచ్ అని కొట్టి విఐఎం అని కొట్టాలా. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? విఐఎం అనే కమాండ్ లొకేషన్ యూజర్ బిన్ విఐఎం. అట్లా కమాండ్ యొక్క లొకేషన్ మనం చేసుకోవాలి. ఇందాక మీరు రాశారే విచ్ అని రాసి యూజర్ డెల్ అనే కమాండ్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే ఎస్, చూసారా? ఎస్ బిన్ యూజర్ డెల్. చూసారా? లొకేషన్స్ అలా ఫైండ్ అవుట్ చేయాలి. ఆ లొకేషన్ తీసుకెళ్లి మనం అక్కడ యాడ్ చేయాలి. ఎక్కడ? ఎస్ ఫ్రెండ్స్, ఎక్కడ? యూజర్ ఎస్బిన్ యూజర్ డెల్, యూజర్ ఎస్బిన్ యూజర్ యాడ్, యూజర్ ఎస్బిన్ యూజర్ మోడ్, అట్లా ఆ లొకేషన్ యాడ్ చేయాలి. ఎస్ ఫ్రెండ్స్, అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలా? ఎస్, ఇప్పుడు అంటే నువ్వు కొంచెం తల పక్కకు తిప్పినా, నువ్వు కొంచెం మంచినీళ్ళు తాగడానికి, వాటర్ తాగడానికి 10 నిమిషాలు 5 నిమిషాలు సరి చేసుకుంటా తిరిగినా ఈ క్లాస్ అర్థం కాదు. అట్లాంటి క్లాస్ ఇది. ఎందుకంటే అటు పోయి ఇది వచ్చే లోపల వేరే చెప్పుకుంటా నేను కమాండ్ అర్థం కాదు. అది కూడా ఒక ప్రాబ్లం. కాబట్టి కరెక్ట్గా అలాగే కూర్చోవాలి. ఓకే,
ఓకే, ఇది యాక్చువల్ గా. ఓకే, సో విచ్ రాసాం, యూజర్ యాడ్ అనే కమాండ్ తెలుసుకున్నాం. దాని లొకేషన్ ఇది యాక్చువల్ గా యూఎస్ఆర్ యూఎస్బిన్ యూజర్ యాడ్. అంటే ఒకే ఒక కమాండ్ ని KK1 అనే వ్యక్తి యూజ్ చేసుకోబోతున్నాడు. యూజ్ చేసుకోవాలంటే ఆ కమాండ్ యొక్క లొకేషన్ లైనెక్స్ చెప్పాలి, మనం ఆ ఫైల్లో స్పెసిఫై చేయాలి, సో దట్ దే కెన్ అండర్స్టాండ్. సో అప్పుడు మనం బిఐఎం ఈటీసీ sudoers బిఐఎం ఈటీసీ sudoers ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, సో అప్పుడు ఇక్కడ ఎస్ ఫ్రెండ్స్ ప్రెస్ ఐ సెట్ మోడ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్ స్లాష్ ఎస్ఆర్ has been స్లాష్ యూఎస్ఆర్ has been యూజర్ యాడ్ స్లాష్ has been యూజర్ యాడ్ చేయాలి. అలా చేస్తే అప్పుడు యూజర్ యాడ్ కమాండ్ ఓకే అవుతుంది. యూజర్ డెల్ అయిద్దా? యూజర్ డెల్ అవ్వదు. యూజర్ యాడ్ కమాండ్ మాత్రమే KK1 ఉపయోగించుకుంటాం. యూజర్ డెల్ అనే కమాండ్ మాత్రం అవ్వదు, యూజర్ యాడ్ అనే కమాండ్ మాత్రం ఉపయోగించుకుంటాడు. దేనికైనా ఇంతే సార్, రియల్ టైమ్ లో కూడా ఇంతేనా సార్? రియల్ టైమ్ లైనెక్స్ ఇది, డూప్లికేట్ డమ్మీ లైనెక్స్ కాదు. రియల్ టైమ్ సర్వర్ AWS క్లౌడ్ సర్వర్ లో రియల్ టైమ్ లైనెక్స్ మిషన్ తయారు చేసి ఆ లైనెక్స్ మిషన్ లోకి ఎంటర్ అయ్యి మనం లైనెక్స్ నేర్చుకుంటున్నాం. ఎస్, దిస్ ఇస్ రియల్ వరల్డ్, దట్స్ ఇట్. సరే, ఓకే, బాగుంది సార్. ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలంటే ఎట్లా? ఎస్కేప్ కీ ప్రెస్ చేయాలా? ఎస్కేప్ కీ ప్రెస్ చేసి అప్పుడు మనం జస్ట్ కోలన్ రాసి ఎక్స్ రాసి ఎక్స్ప్లెనేషన్. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్. బిఐఎం ఈటీసీ sudoers, అది యాక్చువల్. ఓకే, సో ఇప్పుడు నేను ఒక కమాండ్ పనిచేసే విధంగా కేకేకి ఇచ్చా. ఇప్పుడు నేనేం చేస్తాను, సింపుల్ గా KK1 దగ్గరికి వెళ్ళి ఎస్ ఫ్రెండ్స్, అక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ సూడో రాసి యూజర్ యాడ్ ఎస్ ఫ్రెండ్స్, ఇంకొక పర్సన్ కుమార్ 1 అని రాస్తాను. కుమార్ 1 అంటే సూడో యూజర్ యాడ్ కుమార్ 1 అని రాస్తా. ప్రెస్ ఎంటర్ బటన్ ఫ్రెండ్స్. సో ఒక పాస్వర్డ్ అడిగితే ఆ పాస్వర్డ్ వేసేసేయండి, అయిపోయింది. దాట్స్ ఇట్, ఓవర్, అయిపోయింది, అంతే సింపుల్. మరి తయారైపోయాడు కదా? ఎస్, తయారైపోయాడు. మళ్ళీ ఇంకో పర్సన్ చూద్దాం. సూడో సూడో యూజర్ యాడ్ మన కాశిం రాదా, కాశిం. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, కాశిం కూడా యాడ్ అయ్యాడు. సార్ యాడ్ అయ్యాడు లేదో చూపించండి సార్ ఒకసారి అంటే ఎస్, అప్పుడు మనం టేల్ ఈటీసీ పాస్ డబ్ల్యూడి అన్ని యూజర్స్ అందరూ అక్కడ ఉంటారు అన్నమాట. టేల్ అనేది ఏంటంటే ఆ ఫైల్లో ఉన్న లేటెస్ట్ లైన్స్ చూపించింది, ఆ ఫైల్లో ఉన్న 10 లైన్స్ చూపించింది అనమాట. ఎస్, ఓకే, ఎంటర్ బటన్. చూసారా, ఇదిగో కుమార్ 1 వచ్చాడు, కాశిం వచ్చాడు. కుమార్ 1 ఉన్నాడు, కాశిం ఉన్నాడు. ఎస్, బాగుంది. మరి సార్ ఇప్పుడు కుమార్ 1ని కాశింని, ఇదిగో కుమార్ 1 ఉన్నాడు, కాశిం అనే వ్యక్తి కూడా ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. మరి ఇప్పుడు కుమార్ 1ని కాశింని డిలీట్ చేయడం అయిద్దా? చూడు. సో ఎవరు నువ్వు? KK1వి. మరి కాశింని డిలీట్ చేద్దామా, కుమార్ని డిలీట్ చేద్దామా? చెయ్యి చూద్దాం. సూడో రాసి యూజర్ టెల్ రాసి -r రాసి ఎస్ ఫ్రెండ్స్, రికర్సివ్ మోడ్ -r కుమార్. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, సారీ, KK1 ఈజ్ నాట్ అలౌడ్ టు ఎగ్జిక్యూట్. అర్థమైందా? యూజర్ డెల్ కమాండ్, ఇట్ ఈస్ ఎర్రర్ బాస్, ఇట్ ఈస్ నాట్ అలౌడ్, అట్లా అనమాట. సో అంటే అర్థమైంది, మనం ఇలాంటి పర్మిషన్స్ ఇస్తారు బ్యాక్గ్రౌండ్ లో లోపల మనకి. మనం జస్ట్
KK1 గా లాగిన్ అయిన తర్వాత అవతల వ్యక్తి ఏదైతే పర్మిషన్స్ ఇస్తాడో ఆ పర్మిషన్స్ కి అనుకూలంగా మనం వర్క్ చేస్తాం రియల్ టైంలో. దట్స్ ఇట్, అంతే. అంతేగాని నాకెందుకు ఇది ఇవ్వలేదు, నో 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 అలాంటివి ఏమి ఉండవు. నీకు ఇచ్చిన కమాండ్స్, నీకు ఇచ్చిన యాక్సెస్ ని బట్టి నువ్వు పని చేయాలా. ఇలాంటి యాక్సెస్ రియల్ టైంలో మనకి సీనియర్స్ ఇస్తారు, మనం జూనియర్స్కి వెళ్ళి జాయిన్ అవుతాం. దట్స్ ఇట్. మనం సీనియర్ అయితే మనమే ఇస్తాం ఇదంతా. అంటే 2 వర్కులు నేర్పించాం. రూట్ యూజర్ వర్క్ వేరుగా ఉంటది, సూడో యూజర్ వర్క్ వేరుగా ఉంటది, నార్మల్ యూజర్ వర్క్ వేరేలాగా ఉంటది. అంటే రూట్ యూజర్, నార్మల్ యూజర్, సూడో యూజర్, 3 యూజర్స్ ని మీకు అర్థం చేసుకొచ్చాను ఇప్పుడు. దానివల్ల ఈజీగా అర్థమవుతాను. చేయగలరా ఇదంతా? ఎస్ ఫ్రెండ్స్. చేస్తాం సార్. లొకేషన్ విచ్ కమాండ్? ఎస్ ప్రశాంతి, వాణి అర్థమైందా? ఎస్ సార్ అర్థమైంది సార్. సూడో మేనేజ్మెంట్ లో డౌట్స్ ఉన్నాయా ఇంకా? నో సార్. మొత్తం క్లారిటీకి వచ్చేసిందా? అది సూడో ఎస్ మేనేజ్మెంట్. సార్. ఏం లేదు, సింపుల్. అంటే మనం ఎన్ని కమాండ్స్ ఇస్తే అన్ని కమాండ్స్. లేదు సార్ యూజర్ డెల్ అనే కమాండ్ కూడా ఇచ్చేద్దాం సార్ ఇతనికి అంటే, అప్పుడు మళ్ళీ నేను రూట్ యూజర్ గా మారి అక్కడ రూట్ యూజర్ లోకి వెళ్ళి అక్కడ మళ్ళీ ఏఎం రాసి ఈటీసీ రాసి సూడోవర్స్ రాయాలి. ఎస్. అక్కడ ఇన్సర్ట్ బటన్ పెట్టి ఎస్ కామా పెట్టి అక్కడ, అంటే యూజర్ యాడ్ ఉంది కదా అక్కడ కామా పెట్టి మళ్ళీ వాడి లొకేషన్ యూఎస్ఆర్ has been అంటే ఆ కమాండ్ లొకేషన్ ఇది has been యూజర్ డెల్. దట్స్ ఇట్, అయిపోయింది. ఇలా ఎప్పుడైతే నువ్వు లొకేషన్ ఇచ్చావో అప్పుడు ఆ కమాండ్, ఈ యూజర్ యాడ్ కమాండ్ KK1 యాక్సెస్ చేసుకుంటాడు, యూజర్ డెల్ అనే కమాండ్ కూడా KK1 యాక్సెస్ చేసుకుంటాడు. ఎలా చేసుకుంటాడు ఒకసారి బయటకు వెళ్ళు. ఎస్, ఇన్సర్ట్ మోడ్ లో ఉన్నది, ఎస్కేప్ కొట్టి ఓకే. సో ఇలా అనమాట. ఓకే, సో ఈ విధంగా చేసి ఇప్పుడు యూజర్ డెల్ ఆప్షన్ కూడా ఇచ్చా KK1 కి. అప్పుడు ఇక్కడికి వెళ్ళి KK1 ట్రై చేస్తాం ఇప్పుడు. అప్పుడు ఏంది, సూడో యూజర్ డెల్ ఏం పేరు డిలీట్ చేద్దాం. మన కిందకి ఎవరు ఉన్నారు? కుమార్ ఉన్నాడా? కుమార్ 1 ఉన్నాడు కదా. ఎస్, డిలీట్ చేయి. మళ్ళీ సూడో యూజర్ డెల్ కాశిం ఉన్నాడు కదా, ఐఫోన్ కాశిం, KHASIM కాశిం. ప్రెస్ ఎంటర్ బటన్. ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారో లేదో చెక్ చేసుకో. అంటే డెల్ ఈటీసీ హాస్టబిలిటీ సరే, ఎవరు లేరు, KK1 తప్పితే ఎవరు లేరు. ఇక ఆ ఫైల్లో KK1 తప్పితే ఎవరు లేరు. అవునా? అర్థమైందా? క్లారిటీ? స్టోరీ అంటే అలా యాడ్ చేసుకోవచ్చు, అలా డిలీట్ చేసుకోవచ్చు, అలా ఏదైనా చేసుకోవచ్చు, మన ఇష్టం. సో ఇంకా మనకి ఇవి కాక మనం ఎస్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ మార్క్ అనేది ఒకటి ఉంది, కాన్సెప్ట్. ఎక్స్ప్లెనేషన్ మార్క్ కాన్సెప్ట్ ఉంది. ఆ తర్వాత ఏలియాస్. ఈ 2 చెప్తే సూడో మేనేజ్మెంట్ అయిపోతాయి. ఎక్స్ప్లెనేషన్ మార్క్, ఏలియాస్ 2 చెప్పాలా. 2 చెప్తే సూడో మేనేజ్మెంట్ అయిపోతుంది. అంతే, సింపుల్, వెరీ వెరీ సింపుల్, పెద్ద విషయం కాదు. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే సార్. సో మళ్ళీ మనం కలుద్దాం. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. ఓకే సార్. సో హలో సార్. ఎస్ సార్ సార్ అదే నిన్న క్లాస్ ది మెయిల్ పెడతాన్నారు, పెట్టలేదు సార్. చేస్తాను అలాగే. రెజ్యూమ్ మీద ఒక క్లాస్ కండక్ట్ చేస్తున్నారు కదా, ఏమన్నా చెప్పగలుగుతారు? చేస్తా అది సండే గానీ అట్లా చేస్తాను. రెజ్యూమే తయారు చేస్తాను. ఒక క్లాస్ ఉంది రెజ్యూమే. ఓకేనా? ఓకే సార్. గుడ్, చేస్తాను. గుర్తుంది నాకు, అది రెజ్యూమ్స్ మీద ఒక క్లాసే కండక్ట్ చేయాలి. వేరే వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఓకేనా?
ఫ్రెషర్స్ కి ఎక్స్పీరియన్స్ పెట్టి కండక్ట్ చేస్తే రెండిటికి రెండు క్లాసులు జరుగుతాయి, ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్. ఓకే సార్. ఓకే, రెజ్యూమ్స్ అనేది ఎలా చేయాలనేది నేను నేర్పిస్తాను. ఎందుకంటే రెజ్యూమ్స్ అనేది చాట్ జీపీటీ వర్కౌట్ అవ్వదు, పక్కన వాళ్ళది కాఫీ కొడితే వర్కౌట్ అవ్వదు. నీ రెజ్యూమ్ కి నువ్వే కర్త కర్మ క్రియ, బాసు నువ్వే. ఈ రెజ్యూమ్ అనేది ఏంటంటే నిన్ను నువ్వు మార్కెట్ లోకి సేల్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక ఐటమే రెజ్యూము. నిన్ను నువ్వు మార్కెట్ లోకి సేల్ చేసుకోవాలా, హౌ టు సేల్ యూజర్స్ అనేది రెజ్యూమ్. అంతేగాని చాలా మంది చెప్తారు రెజ్యూమ్ ఇలా ఉండాలి, ఒక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న రెజ్యూమ్ తీసుకో, వాళ్ళది చదువు, ఆ రెజ్యూమ్ లో రాయి. ఇవన్నీ సుత్తి డైలాగులు, సుత్తి మాటలు, తెలియదు పాపం ఎవరికి. రెజ్యూమ్ అనేది చాట్ జీపీటీ రెజ్యూమ్స్ పనిచేయవు. 10+, ఫిఫ్స్ ఎవరో చెప్తారు, వాళ్ళు అసలు పనిచేయవయ్యి. నీకు నువ్వుగా నీకేమొచ్చో ఒక మాటల రూపంలో రాసేదాన్ని రెజ్యూమ్ అంటారు, అంతే. మాటలు అంతే, నీకు ఏమొచ్చో రాసేదాన్ని రెజ్యూమ్ అంటారు. అంతేగాని దానికి ఇలా ఉండాలి, అలా ఉండాలి, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా అబ్బా అసలు పిచ్చెక్కిస్తారు జనాలు చాలా మంది. నథింగ్ ఈజ్ దేర్. నీకేమొచ్చు దాని మీద రాయి, దాన్ని తీసుకెళ్ళిపో ఆఫీస్కి, ఇంటర్వ్యూ చేస్తాడు, వచ్చా లేదా, వచ్చిందా, మ్యాచింగ్. If your details are matching, if your information is matching, yes, they will provide you job. That's it. They will hire you. That's it. సో దాని గురించి మంచి మంచి క్లాసులు మనం చెప్తాం, రెజ్యూమ్స్ గురించి ఎక్స్ట్రాడినరీగా చెప్తాం. దాని తర్వాత మళ్ళీ ఇంకొక లెవెల్లో వెళ్తాం. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. గుడ్, థ్యాంక్ యూ. And let us stop here for today and we discuss tomorrow. Thank you friends. Thank you.